చూడండి ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ MNOPQRS 7 పీపుల్ ఉన్నారు. లివ్ ఆన్ 7 డిఫరెంట్ ఫ్లోర్స్. 7 డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ లో ఈ 7 పీపుల్ కూడా ఉన్నారు. లోవర్ మోస్ట్ ఫ్లోర్ ని నెంబర్ 1 అనుకుంటాం, టాప్ మోస్ట్ ఫ్లోర్ ని నెంబర్ 7 అనుకుంటాం. 2 3 4 5 6 7 ఫ్లోర్స్ వేసుకున్నాం. ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి ఈచ్ ఆఫ్ దమ్ హ్యావ్ డిఫరెంట్ ఇన్కమ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్కమ్ ఉందంట. ఒకరికి 3,500, ఒకరికి 15,000, అలా మనకి వాళ్ళ ఇన్కమ్స్ లిస్ట్ ఇచ్చారు. 7 మెంబర్స్ కి 7 డిఫరెంట్ ఇన్కమ్స్ ఉన్నాయి. సో వాళ్ళని మనం ఇప్పుడు అరేంజ్ చేయాలి. హింట్స్ ఏమి ఇచ్చారు, ఇక్కడ నుంచి M నుంచి హింట్స్ ఉన్నాయి మనకి. M lives on an odd numbered floor but not on the floor number 3. M ఏమో ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి, కానీ థర్డ్ ఫ్లోర్ లో ఉండకూడదు. మనకున్న ఆడ్ నెంబర్స్ ఏంటి ఇక్కడ 7 5 3 1 అంతేనా. 7 5 3 1 అందులో 3 లో ఉండకూడదు. అంటే మనకున్న ఛాన్సెస్ 7 లో ఉండాలి, లేక 5 లో ఉండాలి, లేకపోతే 1 లో ఉండాలి. ఈ 3 ఛాన్సెస్ మనకున్నాయి M ని వేసుకోవడానికి. సో వేసుకుందాం. ఒక దగ్గర 7 లో, ఒక దగ్గర 5 లో, ఇంకొక దగ్గర 1 లో వేసుకుందాం. నెక్స్ట్ ఏముంది, the one who has income of 11,000 lives immediately above M. M కి ఇమీడియట్ అబౌవ్ లో 11,000 ఉండాలంట. ఈ పాసిబిలిటీలో చూడండి 7th ఫ్లోర్ లో M వేసుకున్నాం కదా, ఇక్కడ M కి ఇమీడియట్ అబౌవ్ లో 11,000 వేసే ఛాన్స్ ఉందా మనకి? లేదు, ఎందుకంటే ఎంఏ టాప్ మోస్ట్ ఫ్లోర్ కాబట్టి M పైన ఇంకా మనం వేయలేము. కాబట్టి ఇక్కడ M ని మనం ఒక దాంట్లో 5th ఫ్లోర్ లో, ఇంకొక దాంట్లో 1st ఫ్లోర్ లో ఫిక్స్ చేసాం. M కి ఇమీడియట్ అబౌవ్ 11,000 పెట్టుకుంటున్నాను. M కి ఇమీడియట్ అబౌవ్ 11,000. నెక్స్ట్, only 2 people live between M and the one who has income 7,500. M కి 7,500 వచ్చే పర్సన్ కి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి. M కి 2 పర్సన్స్ విడిచిపెట్టి ఇక్కడ 7.5, 7,500 నే 7.5 అని రాస్తున్నా. ఇక్కడ M ని 2 పర్సన్స్ విడిచిపెట్టి 7.5. తర్వాత, the one who has income of 15,000 lives on one of the odd numbered floor above P. P కి పైన ఏదో ఒక ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో 15,000 ఉన్న పర్సన్ ఉంటారంట. అది పక్కన పెడదాం. ఓన్లీ 3 people live between O and the one who has income of 15,000. O కి 15,000 కి మధ్యలో కేవలం ముగ్గురు మాత్రమే ఉండాలి. ఆ ముగ్గురు ఎక్కడ ఉండాలి క్లారిటీగా తెలియదు. The one who has income of 7,500 lives immediately above O. O కి ఇమీడియట్ అబౌవ్ లో 7,500 ఉండాలి. 7,500 మనకు తెలుసు కదా. సో 7,500 కింద ఫ్లోర్ లో మనం O ని ఫిక్స్ చేసుకుందాం రెండు వైపులా. ఇప్పుడు ఆ ముందు పాయింట్ చూడండి ఏముంది, O కి 15,000 కి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి అన్నారు. సో 3 మెంబర్స్ ని విడిచిపెట్టి 15,000 ని ప్లేస్ చేసుకుందాం. O పైన 3 మెంబర్స్ ని విడిచిపెడితే ఇక్కడ M కి 15,000 వస్తుంది. ఇక్కడ 3 మెంబర్స్ ని విడిచిపెడితే టాప్ ఫ్లోర్ లో 15 వస్తుంది. నెక్స్ట్, R earns 4,000 మోర్ దాన్ Q. Q కన్నా R 4,000 ఎక్కువ సంపాదిస్తున్నారు. ఓకేనా, Q కన్నా R 4,000 ఎక్కువ. అది పక్కన పెడదాం. The one who has income of 3,500 lives immediately above the one who has income of 5,000. 5,000 కి ఇమీడియట్ అబౌవ్ లో మనకి 3,500 కావాలి. చూడండి 3.5 5 ఈ రెండు ఒక కాంబోలో రావాలి. 5 కి ఇమీడియట్ అబౌవ్ లో 3,500 రావాలి. ఈ రెండు డైరెక్ట్ గా మనం ఇన్సర్ట్ చేయడానికి ఎక్కడ పాసిబిలిటీ ఉంది, రైట్ సైడ్ పాసిబిలిటీలో చూసుకుంటే ఇక్కడ 5K, ఇక్కడ 3.5 వేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ 5, ఇక్కడ 3.5 వేసుకోవచ్చు. ఇంకెక్కడ ఛాన్స్ లేదు, ఉన్నది ఒక్క ఛాన్సే, అందుకే అక్కడ వేసుకున్నాం. నెక్స్ట్, ఓన్లీ 1 పర్సన్ లివ్స్ బిట్వీన్ N అండ్ Q. N కి Q కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ ఉండాలి. N ఎక్కడో Q ఎక్కడో తెలియదు. N lives one of the floor above Q. అంటే Q కి పైన N ఇలా ఉండాలి ఆర్డర్. N కి Q కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. Neither O nor M has income 9,000. O కి గానీ M కి గానీ 9,000 ఇన్కమ్ ఉండకూడదు. O కి M కి దేనికి 9,000 ఇన్కమ్ ఉండకూడదు. మీరు లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో చూస్తే మనకి మిగిలిపోయిన చూడండి, అన్నిటికీ మనకి వాల్యూస్ వచ్చేసాయి, వాళ్ళ ఇన్కమ్స్ వచ్చేసాయి. ఓన్లీ M కి O కే ఇన్కమ్స్ రాలేదు. మనకి ఇంకా 9,000 ఏమో M కి రాకూడదు, O కి రాకూడదు అని అన్నారు. మరి 9,000 ఎక్కడ పెడతాం లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో? M కి 9,000 రాకూడదు, O కి 9,000 రాకూడదు. ఇంకా మనకి 9,000 ప్లేస్ చేయడానికి ప్లేస్ లేదు లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో. సో ఇది కరెక్ట్ పాసిబిలిటీ కాదు, అందుకని దీన్ని క్లియర్ చేస్తున్నా.
లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో చూసుకుంటే మనకి ఇక్కడ రైట్ ఇటువైపు ఇప్పుడు ఉన్న ఒకే పాసిబిలిటీలో చూసుకుంటే ఇక్కడ మనకి ఇన్కమ్స్ లో కేవలం ఓన్లీ 2 గ్యాప్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఫ్లోర్, ఒకటి 7th ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ లో ఓ ఉంది, ఓకి 9,000 రాకూడదు అని చెప్పేశారు. సో మిగిలిపోయిన 7th ఫ్లోర్ లోనే 9,000 ఉంటుంది. ఇంకెంత ఉంది? లాస్ట్ మిగిలిపోయిన ఇన్కమ్ ఏంటి? 3.5 వేసేసాం, 15 వేసేసాం, 7.5 వేసేసాం, 9 వేసేసాం, 11 వేసేసాం, 13.5. సో ఇక్కడ 13.5 వస్తుంది ఓకే. మనకి ఇన్కమ్స్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు మనం ప్లేస్ చేసుకోవాలి, పర్సన్స్ ని ప్లేస్ చేసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి పాయింట్స్ అన్ని చూసుకుందాం. ఇంకో పాయింట్ విడిచిపెట్టేసాం. క్యూ డస్ నాట్ హ్యాస్ ఇన్కమ్ ఆఫ్ 7,500. క్యూకేమో 7,500 ఇన్కమ్ రాకూడదు అంట. అంటే ఇక్కడ మనకి సెకండ్ ఫ్లోర్ లో క్యూ రాకూడదు. క్యూతో మనకి ఈ కాంబో రావాలి కదా. సెకండ్ ఫ్లోర్ లో క్యూ పెట్టకూడదు. అయితే సెకండ్ ఫ్లోర్ తప్పితే ఇంకెక్కడైనా క్యూ సెట్ అవుతుందేమో చూద్దాం. క్యూ ఉండాలి, క్యూకి ఎన్ కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. ఇఫ్ సపోజ్ థర్డ్ ఫ్లోర్ లో క్యూని పెట్టామనుకోండి, ఎన్ పెట్టడానికి ఛాన్స్ ఉందా? లేదు, అక్కడ ఎం ఉంది కాబట్టి ఎన్ ని పెట్టలేము. అందుకని ఇప్పుడు క్యూని 4th ఫ్లోర్ లో పెట్టామనుకోండి, ఇప్పుడు ఎన్ పెట్టడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. అంతే కదా. ఇప్పుడు ఎన్ని క్యూని ప్లేస్ చేయడానికి ఇది ఒకటే ఛాన్స్, ఇంకెక్కడ లేదు. నెక్స్ట్ మళ్ళీ పాయింట్స్ ఫస్ట్ నుంచి మనం కొన్ని పక్కన పెట్టాం కదా, అవి చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఆర్ ఎన్స్ 4,000 మోర్ దాన్ క్యూ అన్నారు. ఆర్ ఎన్స్ 4,000 మోర్ దాన్ క్యూ. క్యూ ఎంత ఇన్కమ్ మనకు తెలుసు కదా, 3,500. సో ఆర్ కి ఎంత ఉండాలి? 3,500 కన్నా 4,000 ఎక్స్ట్రా ఉండాలి. అంటే 7,500 ఉండాలి. 7,500 దగ్గర సెకండ్ ఫ్లోర్ లో ఉంది, అక్కడ ప్లేస్ కూడా వేకెంట్ గా ఉంది. సో ఆర్ ని ప్లేస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. ద వన్ హూ హ్యాస్ ఇన్కమ్ ఆఫ్ 15,000 లివ్స్ వన్ ఆఫ్ ద ఆడ్ నెంబర్ ఫ్లోర్ అబౌవ్ పి. 15,000 ఏమో ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి, పి కి పైన ఉండాలి. 15,000 మనకి 5th ఫ్లోర్ లో ఉంది, అంటే ఆడ్ నెంబర్ ఫ్లోర్ లోనే ఉంది. కానీ పి కంటే పైన ఉండాలి. అంటే 15,000 కింద ఫ్లోర్స్ లో ఎక్కడో దగ్గర పి ఉండాలి. మనకి ఎక్కడ ఖాళీ ఉంది? 3rd ఫ్లోర్ లో ఖాళీ ఉంది. సో ఇక్కడ పి వేసేసుకున్నాం. ఇంకా మిగిలిపోయింది ఎవరు? ఎంఎన్ ఓపి క్యూఆర్ ఎస్. ఎస్ మిగిలిపోయింది కాబట్టి టాప్ ఫ్లోర్ లో ఎస్ ని వేసేసుకుంటాం. ఇంతే. అర్థమైందా? అర్థమైందా అందరికి? ఆన్సర్ చెయ్యని వాళ్ళకి, చేసిన వాళ్ళకి ఎలాగో అర్థమైంది, చెయ్యని వాళ్ళకి అర్థమైంది కదా. సో ఫస్ట్ క్వశ్చన్, హౌ మచ్ ఇన్కమ్ డస్ ఎస్ ఎర్న్? ఎస్ ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు? టాప్ ఫ్లోర్ లో ఎస్ ఉంది, 9,000 ఎర్న్ చేస్తుంది. సో ఆన్సర్ 9,000. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ ఎం అండ్ క్యూ? ఎం కి క్యూ కి, ఎం యొక్క ఇన్కమ్ కి క్యూ యొక్క ఇన్కమ్ కి డిఫరెన్స్ ఎంత? ఎం ఇన్కమ్ వచ్చేసి 15,000, క్యూ ఇన్కమ్ వచ్చేసి 3,500. సో వాళ్ళిద్దరికి డిఫరెన్స్ 11,500. 15,000 మైనస్ 3,500, ఆన్సర్ 11,500 డిఫరెన్స్. నెక్స్ట్, ఎన్ లివ్స్ ఇన్ విచ్ ఫ్లోర్? ఎన్ ఏ ఫ్లోర్ లో ఉంటున్నారు? 6th ఫ్లోర్. ఎన్ ఉన్నది 6th ఫ్లోర్ లో ఉన్నారు కాబట్టి ఆన్సర్ 6th ఫ్లోర్. నెక్స్ట్, హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ అబౌవ్ క్యూ? క్యూ కి పైన ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి క్యూ కి పైన? 3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఆన్సర్ 3. నెక్స్ట్, అంతే, ఆ క్వశ్చన్, ఆ పజిల్ అయిపోయింది. అనదర్ పజిల్. ఇది కూడా నేను మీకు హోంవర్క్ ఇచ్చాను, చేశారా? వచ్చిందా ఆన్సర్? చెయ్యని వాళ్ళు ఇప్పుడు ట్రై చేయండి, వచ్చేస్తే ఆన్సర్ పెట్టండి. సుష్మిత రెడీగా ఆన్సర్ టైప్ చేసి ఉంచారా? చేయాలి.
ఎవరు వైరెడ్? ఒకసారి అన్మ్యూట్ చేయండి. వైరెడ్ అని నేమ్ ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. మైక్ అన్మ్యూట్ చేయండి, వీడియో కాదు. వెళ్ళిపోయారా? ఓకే. రిమైనింగ్ అందరూ చేశారా పజిల్? షణ్ముగం పజిల్ చేశారా? చేస్తున్నా మేడం. చేస్తున్నారా ఇప్పుడు? చేస్తున్నా మేడం. చేయండి. చేయండి. సుష్మిత మ్యామ్, ఎలా వచ్చింది ప్రిపరేషన్? ఎక్కడి దాకా వచ్చింది? పర్లేదు మ్యామ్. రాస్తున్నారా మార్క్స్? మార్క్స్ ఈ మధ్య కొంచెం రాయట్లేదు మ్యామ్, టైం కుదరట్లేదని. ఇంకా రాస్తాను మ్యామ్. ఓకే, రాయండి. ఓకే మ్యామ్. మార్క్స్ రాస్తేనే ప్రాక్టీస్ అవుతుంది. ఓకే మ్యామ్. ఓకే. సరే చూద్దాం. చేస్తున్న వాళ్ళు చేస్తూ ఉండండి, ఈలోపు చెప్తా. శివం, భవ్య, ప్రియ, అంకిత, ఆస్థ, శివాని, భాను అండ్ పూజ, వీళ్ళు 8 పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ 8 డిఫరెంట్ ఫ్లోర్స్ లో ఉంటున్నారు. అయితే లోవర్ మోస్ట్ ఫ్లోర్ ఏమో చూడండి. ఇక్కడ నేను మీకు నిన్న క్లాస్ లో చెప్పాను. ఏమని చెప్పాను? బై డిఫాల్ట్ గా మనం ఫ్లోర్స్ వచ్చేసి ఫ్లోర్ నెంబర్ 1 నుంచి తీసుకోవాలి. అంతేనా? క్వశ్చన్ లో ఆల్రెడీ లోవర్ మోస్ట్ ఫ్లోర్ ని నెంబర్ 1 తీసుకోమంటాడు అండ్ సో ఆన్ అని చెప్తాడు క్యాజువల్ గా. అలా చెప్పకపోయినా బై డిఫాల్ట్ మనం లోవర్ మోస్ట్ ఫ్లోర్ ని ఫ్లోర్ నెంబర్ 1 అనే తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకి పర్టికులర్ గా మెన్షన్ చేశాడు. ఏం మెన్షన్ చేశాడు? లోవర్ మోస్ట్ ఫ్లోర్ ని గ్రౌండ్ ఫ్లోర్ అనుకోవాలి, ఆ పైన ఫ్లోర్ ని నెంబర్ 1. అలా మనం రెగ్యులర్ గా బిల్డింగ్స్ ఎలా తీసుకుంటామో అలా తీసుకోమని మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చారు కాబట్టి మనం అలానే తీసుకోవాలి. లోవర్ మోస్ట్ ఫ్లోర్ ని గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటాం, పైన నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, టోటల్ 8 ఫ్లోర్స్ ఇవి. సో ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఏం ఇచ్చాడు? ఈచ్ ఆఫ్ దమ్ లైక్ డిఫరెంట్ బ్రాండ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్స్ అంటే ఇష్టం. బ్రాండ్స్ ఆఫ్ క్లోత్స్ అవి. వాటి బ్రాండ్స్ మనకి ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ there are hints చూసుకుంటే there are 4 persons who live between the one who likes Kelvin okay 8 people living on 9 different floors కదా. 9 different floors of the building. సో 9 floors ఉండాలి బిల్డింగ్ కి. అంటే ఇక్కడ మనకి 8th ఫ్లోర్ కూడా వేకెంట్ ఫ్లోర్ ఉంది కదా దీనికి. సో 8th ఫ్లోర్, ఒక ఫ్లోర్ వేకెంట్ ఉంది, మనం రిమైనింగ్ అని చూసుకోవాలి. టోటల్ గా 9 ఫ్లోర్స్, 8 పర్సన్స్ ఉన్నారు, ఒక ఫ్లోర్ వేకెంట్. There are 4 persons who live between the one who likes Calvin Klein and Ankita.
who lives immediately below the one who likes Gucci. వేకెంట్ ఫ్లోర్స్ ఉండేటప్పుడు మీరు ఇచ్చిన హింట్స్ మొత్తం చదవాలి. మధ్య మధ్యలో మనకి ఎక్కడైతే పాయింట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందో ఆ పాయింట్ వేసుకొని హింట్స్ మొత్తం టాప్ టు బాటమ్ అన్ని చదివితే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది, మైండ్ లో ఉంటాయి ఎక్కడ ఏమొస్తాయని. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏముంది, శివాని లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ద వన్ హూ లైక్స్ లాక్టోజ్. లాక్టోజ్ కి ఇమీడియట్ అబౌవ్ శివాని ఉంటుంది. దేర్ ఆర్ 4 persons live between the one who likes లూయిస్ విటన్ అండ్ ఆష్తా. ఆష్తాకి లూయిస్ విటన్ కి మధ్యలో 4 persons ఉండాలి. ద వన్ హూ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ నెంబర్ 1 లైక్స్ కెల్విన్ కెలిన్. ఫ్లోర్ నెంబర్ 1 లో ఉన్న పర్సన్ కి కెల్విన్ కెలిన్ అంటే ఇష్టం, సో అక్కడ రాసేసుకున్నాం. పూజ లివ్స్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ లో పూజ ఉంటుంది, అది కూడా రాసేసాం. శివాని లివ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ హూ డస్ నాట్ లైక్ నైక్. నైక్ ని ఇష్టం లేదు శివానికి అండ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉంటుంది. దేర్ ఈస్ ఓన్లీ 1 floor బిట్వీన్ బానుస్ ఫ్లోర్ అండ్ ద వేకెంట్ ఫ్లోర్. బాను ఉన్న ఫ్లోర్ కి వేకెంట్ ఫ్లోర్ కి మధ్యలో ఒక ఫ్లోర్ గ్యాప్ ఉందంట. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ బిట్వీన్ శివం అండ్ ద వన్ హూ లైక్స్ అమెరికన్ ఈగల్ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ లివింగ్ బిట్వీన్ శివం అండ్ ద వన్ హూ లైక్స్ నైక్. చూడండి, శివం కి నైక్ కి ఎంత మంది ఉన్నారో శివం కి అమెరికన్ ఈగల్ కి కూడా అంతమందే ఉంటారు. అంటే అమెరికన్ ఈగల్ కి శివం కి అమెరికన్ ఈగల్ కి నైక్ కి మధ్యలో శివం ఉండాలి. అమెరికన్ ఈగల్ కి నైక్ కి మధ్యలో శివం ఉండేలాగా చూసుకోవాలి మనం, ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉండాలి. నెక్స్ట్, దేర్ ఆర్ 5 floors బిట్వీన్ ద వన్ హూ లైక్స్ హగోబాస్ అండ్ పూజ. పూజ మనకి తెలుసు కదా, పూజకి హుగోబాస్ కి మధ్య 5 floors ఉండాలి. 1 2 3 4 5 floors ని విడిచిపెట్టి ఇక్కడ హుగోబాస్ వేసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, 6th floor లో హుగోబాస్ వస్తుంది. తర్వాత శివం డస్ నాట్ లివ్ ఆన్ ద ఫ్లోర్ అబౌవ్ శివానీస్ ఫ్లోర్. శివానీస్ ఫ్లోర్ పైన శివం రాదు. అంకిత నైదర్ లైక్స్ అమెరికన్ ఈగల్ ఆర్ నైక్. అంకితకి అమెరికన్ ఈగల్ నచ్చదు, నైక్ నచ్చదు. దేర్ ఆర్ మోర్ దాన్ 3 floors బిట్వీన్ ద వన్ హూ లైక్స్ హుగోబాస్ అండ్ బాను. హుగోబాస్ కి బానుకి మధ్యలో మోర్ దాన్ 3 floors ఉండాలి. సో హుగోబాస్ ఇక్కడ ఉంది కదా, మోర్ దాన్ 3 floors అంటే ఎంత ఉండాలి, మినిమం 4 ఉండాలి. 3 కంటే ఎక్కువ ఉండాలంటే మనం మినిమం 4 floors తీసుకుంటాం. హుగోబాస్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి 1 2 3 4. జస్ట్ సెకండ్. హుగోబాస్ కి బానుకి మధ్యలో మోర్ దాన్ 3 floors ఉండాలి అని చెప్పారు. మోర్ దాన్ 3 floors అంటే 3 కంటే ఎక్కువ. సో మినిమం మనం తీసుకోవాల్సిన ఫ్లోర్స్ 4. సో ఇక్కడ మనకి ఎన్ని ఫ్లోర్స్ సెట్ అవుతాయో చూద్దాం. హుగోబాస్ 6th floor లో ఉంది కాబట్టి 1 2 3 4 floors ని విడిచిపెట్టి ఫస్ట్ ఫ్లోర్ లో మనం బానుని వేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 5 floors ని విడిచిపెట్టి ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ లో పూజ ఉంది కాబట్టి మనకి బాను వేసుకోవడానికి ఓన్లీ 1 ఛాన్స్, ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్, అషిత నైదర్ లైక్స్ కెల్విన్ కెలిన్ ఆర్ నార్ హుగోబాస్. అషితకి హుగోబాస్ నచ్చదు, కెల్విన్ కెలిన్ నచ్చదు. ఓకే, ఇక్కడ మనకి బానుకి ఇంకొక వేకెంట్ ఫ్లోర్ కి ఒక రిలేషన్ ఇచ్చారు. దేర్ ఇస్ ఓన్లీ 1 floor బిట్వీన్ బానుస్ ఫ్లోర్ అండ్ వేకెంట్ ఫ్లోర్. బాను ఫ్లోర్ కి వేకెంట్ ఫ్లోర్ కి 1 floor గ్యాప్ ఉండాలి. సో బాను ఎక్కడుందో మనకి తెలిసింది కాబట్టి వేకెంట్ ఫ్లోర్ కి 1 గ్యాప్ ఉండాలంటే వేకెంట్ ఫ్లోర్ ఎక్కడ వచ్చింది, 3rd floor లో వేకెంట్ వచ్చింది. సో 3rd floor వేకెంట్. రిమైనింగ్ ఫ్లోర్స్ లో మనం రిమైనింగ్ వాటిని అన్నిటిని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కొన్ని తెలిసాయి కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి మనకి ఏది సెట్ అవుతుందో చూసుకుందాం. 4 persons లివ్ బిట్వీన్ కెల్విన్ కెలిన్ అండ్ అంకిత. కెల్విన్ కెలిన్ మనకి తెలుసు కదా, సో దీనికి 4 persons గ్యాప్ నుంచి అంకితాన్ని పెట్టుకుంటాం. 4 persons ని గ్యాప్ అన్నాడు చూసారా, 4 persons అంటే మనం ఇక్కడ ఫ్లోర్స్ కౌంట్ చేయకూడదు, పర్సన్స్ ని కౌంట్ చేయాలి. సో వేకెంట్ ఫ్లోర్ ని మనం విడిచిపెట్టేయాలి. 1 2 3 4 persons ని విడిచిపెట్టేస్తే 7th floor లో అంకిత వస్తుంది. 7th floor లో అంకిత. హూ లివ్స్ ఇమీడియట్లీ బిలో ద వన్ హూ లైక్స్ గుచ్చి. అంకిత ఎక్కడ ఉంటున్నారు, గుచ్చికి ఇమీడియట్ బిలో ఉంటున్నారు. సో 8th floor లో గుచ్చి వస్తుంది. 8th floor లో గుచ్చి, ఇమీడియట్ బిలో అంకిత ఉండాలి. శివాని లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ద వన్ హూ లైక్స్ లాక్టోజ్. లాక్టోజ్ లైక్ చేసిన పర్సన్ కి ఇమీడియట్ అబౌవ్ శివాని ఉండాలి. లాక్టోజ్ ఎక్కడో మనకు తెలియదు కాబట్టి అలా ఉంచుతాం. There are 4 persons live between the one who likes Louis Vuitton and Ashta. ఆష్టాకి లూయిస్ విటన్ కి మధ్యలో 4 persons ఉండాలి. అంతేనా?
ఆష్తాకి లూయిస్ విటన్ కి మధ్యలో 4 పర్సన్స్. మనకి ఇక్కడ ఛాన్స్ 4 పర్సన్స్ అయినా 4 ఫ్లోర్స్ ఓకే పర్సన్స్. ఆష్తాకి లూయిస్ విటన్ కి మధ్యలో 4 పర్సన్స్ ఉండాలి. మనకి ఎలాగో కొన్ని వచ్చేసాయి కాబట్టి 4 పర్సన్స్ ఎక్కడ సెట్ అవుతుందో చూద్దాం. ఇఫ్ సపోజ్ ఆష్తాని 8th ఫ్లోర్ లో పెట్టామనుకోండి, 1 2 3 4 పర్సన్స్ ని విడిచిపెడితే ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్ లో లూయిస్ విటన్ ని పెట్టుకునే ఛాన్స్ ఉంది. అంతే, ఇంకెక్కడ పాసిబిలిటీ లేదు, కేవలం ఇది ఒక్కటే ఉంది నాకు తెలిసి. ఆర్ కింద కూడా మనం పూజా దగ్గర కూడా లూయిస్ విటన్ ని పెట్టుకునే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ లూయిస్ విటన్ ని పెట్టుకుంటే 1 2 3 4. 5th ఫ్లోర్ లో చూడండి, పూజా దగ్గర లూయిస్ విటన్ పెట్టుకుంటే 1 2 3 4. 5th ఫ్లోర్ లో మనం ఆష్తాని పెట్టుకోవచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇలా టూ వేస్ లో మనం రాసుకున్నాం. తర్వాత ద వన్ హూ లివ్స్ ఆన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది కెలిన్. నెక్స్ట్ పూజా లివ్స్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్. శివాని లివ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ హూ డస్ నాట్ లైక్ నైక్. శివాని ఏమో ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి. మనకి ఖాళీగా ఉన్న ఆడ్ నెంబర్ ఫ్లోర్స్ ఏవే ఉన్నాయి? ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, 3rd ఫ్లోర్ వేకెంట్, 7th ఫ్లోర్ లో అనితని పెట్టుకున్నాం, అంకితాని. సో మిగిలిపోయిన ఆడ్ నెంబర్ ఫ్లోర్ ఇక్కడ రైట్ సైడ్ పాసిబిలిటీలో మిగిలిపోయిన ఆడ్ నెంబర్ ఫ్లోర్ ఓన్లీ ఒక్క ఫ్లోరే ఉంది, 5th ఫ్లోర్. సో 5th ఫ్లోర్ లో ఇక్కడ నేను శివానీని పెట్టుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీ చూసుకుంటే ఏదైనా ఆడ్ నెంబర్ ఫ్లోర్ ఖాళీగా ఉందా? చూడండి, ఆడ్ నెంబర్ ఫ్లోర్ ఏది ఖాళీగా లేదు. ఫస్ట్ ఫ్లోర్ లేదు, 3rd ఫ్లోర్ ఎలాగో వేకెంట్, 5th ఫ్లోర్ ఖాళీ లేదు, 7th ఫ్లోర్ ఖాళీ లేదు. ఇక్కడ మనకి ఖాళీ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్, అందుకే దీన్ని నేను తీసేస్తున్నా. ఇది వేకెంట్. ఇప్పుడు ఉన్న దాంట్లో చూసుకుందాం. నెక్స్ట్ శివాని గురించి ఇందాక ఒక పాయింట్ చదివాం కదా. శివాని లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ద వన్ హూ లైక్స్ లాక్టోజ్. శివాని ఎక్కడ ఉందో వచ్చింది కాబట్టి శివాని కింద మనం లాక్టోజ్ ని పెట్టుకుంటాం. తర్వాత there is only one floor between bonus floor and vacant floor, అది పెట్టేసుకున్నాం. the number of persons living between Shivam and the one who likes American Eagle is same as the number of people living between Shivam and Nike. Nike కి శివం కి ఎంతమంది ఉన్నారో అమెరికన్ ఈగల్ కి శివం కి కూడా అంతమందే ఉండాలి పర్సన్స్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంది? ఇఫ్ సపోజ్ ఫస్ట్ ఫ్లోర్ 7th ఫ్లోర్ ఖాళీగా ఉంది కదా. సో ఇక్కడ మనం అమెరికన్ ఈగల్ ని నైక్ ని పెట్టాం అనుకోండి, శివం పెట్టడానికి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? గ్రౌండ్ ఫ్లోర్ లో 7th ఫ్లోర్ లో అమెరికన్ ఈగల్ ని నైక్ ని పెడితే శివం ని పెట్టడానికి ఛాన్స్ మనకి 4th ఫ్లోర్ లో వస్తుంది. ఆర్ ఇంకొక పాసిబిలిటీ తీసుకుంటే 5th ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అమెరికన్ ఈగల్ నైక్ ని పెట్టుకుంటే అప్పుడు ఎక్కడ వస్తుంది ఛాన్స్ శివం ని పెట్టడానికి? ఏమని చెప్పాడు? నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నారా? నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని చూసుకోమన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, 7th ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అమెరికన్ ఈగల్ నైక్ పెట్టామనుకోండి, అప్పుడు ఏం రావాలి? ఈ రెండిటికి మధ్యలో ఎగ్జాక్ట్ గా మనకి శివం రావాలి. మధ్యలో అంటే ఎక్కడ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు సపోజ్ 4th ఫ్లోర్ లో శివం పెట్టామనుకోండి, శివం కి 7th ఫ్లోర్ కి మధ్యలో 2 ఫ్లోర్స్ ఉన్నాయి, 2 మెంబర్స్ ఉన్నారు. శివం కి గ్రౌండ్ ఫ్లోర్ కి మధ్యలో కూడా 2 మెంబర్స్ ఉన్నారు. ఇది ఒక ఛాన్స్ ఉంది. సెకండ్ ఛాన్స్ లో 5th ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టామనుకోండి, అప్పుడు శివం పెట్టడానికి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? శివం ఇప్పుడు ఎక్కడ పెడతాం? 2nd ఫ్లోర్ లో పెట్టామనుకోండి శివంని, అప్పుడు శివంకి పైన ఒక మెంబర్ ఉంటారు, శివంకి కింద కూడా ఒక మెంబరే ఉంటారు. సో ఇప్పుడు మనకి శివం పెట్టుకోవడానికి 2 ఛాన్సెస్ వచ్చాయి. ఆ 2 ఛాన్సెస్ ని మనం ఇక్కడ రెండు వైపులా రాసుకుందాం. పాసిబిలిటీస్ అన్ని వేసుకోండి, బద్దగించొద్దు పాసిబిలిటీ వేసేటప్పుడు, ఎందుకంటే అప్పుడే ఆన్సర్స్ పోతుంటాయి కొన్ని. శివాని, నెక్స్ట్ ఇక్కడ బాను, ఇక్కడ పూజ. దీనికి గుచ్చి అనుకున్నాం. 6th ఫ్లోర్ లో హెచ్బి కదా, 4th ఫ్లోర్ లో లాక్టోస్, ఇక్కడ లూవి, ఇది సీకే. ఇది వేసుకున్నాం. సో ఇక్కడ మనకి వచ్చిన 2 పాసిబిలిటీస్ ఏంటి? ఒకటి 7th ఫ్లోర్ లో అమెరికన్ ఈగల్ పెట్టుకుని, ఫస్ట్ ఫ్లోర్ లో 5th ఫ్లోర్ లో అమెరికన్ ఈగల్ పెట్టుకొని ఫస్ట్ ఫ్లోర్ లో నైక్ పెట్టుకుంటే 2nd ఫ్లోర్ లో శివం వస్తుంది. ఇది ఒక పాసిబిలిటీ. ఇంకొక పాసిబిలిటీ 7th ఫ్లోర్ లో అమెరికన్ ఈగల్ పెట్టుకొని ఫస్ట్ ఫ్లోర్ లో నైక్, గ్రౌండ్ ఫ్లోర్ లో నైక్ పెట్టుకుంటే 4th ఫ్లోర్ లో శివం వస్తుంది. ఈ 2 పాసిబిలిటీస్ ని ఇలా వేసుకున్నాం. నెక్స్ట్, దేర్ ఆర్ 5 ఫ్లోర్స్ బిట్వీన్ హుగోబాస్కి పూజాకి 5 ఫ్లోర్స్. శివం డస్ నాట్ లివ్ ఆన్ ఫ్లోర్ అబౌవ్ శివానీస్ ఫ్లోర్. శివానీ ఫ్లోర్ కి పైన శివం ఉండదు. 2 పాసిబిలిటీలో కూడా మనం శివానీ ఫ్లోర్ కి కిందే శివం ఉంది. చూడండి, శివాని ఉన్నది 5th ఫ్లోర్ లో. సో 2 పాసిబిలిటీస్ లో కూడా శివాని కిందే మనకి శివం వచ్చింది. సో నో ప్రాబ్లం.
అంకిత నైదర్ లైక్స్ అమెరికన్ ఈగల్ నార్ నైక్. అంకితకి అమెరికన్ ఈగల్ నచ్చదు, నైక్ నచ్చదు. చూడండి, రైట్ సైడ్ పాసిబిలిటీలో అంకిత దగ్గర ఖాళీగానే ఉంది, బట్ లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో అంకిత దగ్గర మనం అమెరికన్ ఈగల్ వేసుకున్నాం. సో అంకితకి అమెరికన్ ఈగల్ గానీ నైక్ గానీ నచ్చదు. సో ఇక్కడ మనం ఇలా వేసుకోలేం. కాబట్టి అగైన్ ఈ పాసిబిలిటీ నేను క్లియర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా నేను అమెరికన్ ఈగల్ అని డైరెక్ట్ గా వేసుకున్నాను కదా, అలా చెప్పలేను. ఇక్కడ అమెరికన్ ఈగల్ అయినా ఉండొచ్చు, నైక్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా పూజా దగ్గర కూడా అమెరికన్ ఈగల్ అయినా ఉండొచ్చు, నైక్ అయినా ఉండొచ్చు. ఎందుకంటే అమెరికన్ ఈగల్ కి నైక్ కి మధ్యలో శివం ఉండాలి, కానీ అమెరికన్ ఈగల్ పైన ఉండాలా కింద ఉండాలా అని మనకు తెలియదు. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి పాయింట్స్? దేర్ ఆర్ మోర్ దాన్ 3 persons. ఓకే, ఆష్తా నైదర్ లైక్ కెల్విన్ హుగో బాస్. ఆష్తా దగ్గర ఆల్రెడీ గుచ్చి వేసేసాం, ఒక ఫ్లోర్ వేకెంట్ వచ్చింది, ఇక్కడ పెట్టేసాం, అంతే. ఇంకా మనకి మిగిలిపోయిన పర్సన్స్ ఎవరున్నారు? భవ్య, ప్రియా. భవ్య గురించి ప్రియా గురించి మనకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా ఎక్కడ పెట్టాలి అనేది? తెలీదు. సో భవ్య గురించి ప్రియా గురించి మనకి ఇచ్చిన హింట్స్ లో ఎక్కడ లేదు. భవ్యాని ప్రియాని ఎక్కడ పెట్టాలో మనకు తెలియదు. మనం వేసుకున్న పాసిబిలిటీలో కూడా 2 places మిగిలిపోయాయి. ఆ 2 places లో భవ్య పెట్టాలా ప్రియా పెట్టాలా తెలియదు. సో ఎయిదర్ భవ్య ఆర్ ప్రియా, ఇద్దరులో ఎవరో ఒకరు వచ్చే ఛాన్స్ ఉంది. ఎయిదర్ భవ్య ఆర్ ప్రియా. నెక్స్ట్ ఇంకేమున్నాయి? బ్రాండ్స్ లో ఒక బ్రాండ్ మిగిలిపోయి ఉంటుంది. ఏంటా బ్రాండ్? హాలిస్టరా? హాలిస్టర్ బ్రాండ్ ఒకటి మిగిలిపోయింది. సో హాలిస్టర్ ని 7th floor లో వేసుకున్నా. ఇంకా నైక్ అమెరికన్ ఈగల్ కి ఏమైనా ఒక క్లారిటీ ఇచ్చారా ఎక్కడ నైక్ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేసి? శివానికి నైక్ ఇష్టం లేదు అని చెప్పారా ఎక్కడైనా? శివానికి గానీ పూజాకి గానీ? చూద్దాం ఆ పాయింట్ ఎక్కడైనా ఉందేమో. There are 4 persons live between Kelvin and Ankita ki undali. Next, Shivani immediately live above lactose. 4 persons live between Louis and Ashita. The one who likes number 1 Kelvin. Pooja lives on ground floor. Shivani emo odd number. Okay, ikkada chudandi. Shivani lives on odd number floor. Who does not like Nike? Shivani odd number floor lo undali. Okay, 5th floor odd number floor lone undi. But taniki Nike nachakudadu. Shivaniకి Nike nachakudadu ante em nachali? American Eagle nachali. Shivaniకి American Eagle nachite పూజాకి Nike nachutundi. సో పూజా దగ్గర నైక్. ఇది ఆన్సర్. ఆన్సర్ మీరు చేశారు, బట్ ఇక్కడ ఫస్ట్ టాప్ 2 positions దగ్గర మీరు రివర్స్ లో పెట్టారు. హాలిస్టర్ అండ్ గుచ్చి దగ్గర మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, చూసుకోండి. శైలశ్రీ ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. సుష్మిత మీరు కూడా ఫస్ట్ 2 బ్రాండ్స్ దగ్గర చెక్ చేసుకోండి. ఓకేనా? నెంబర్ ఆఫ్ హింట్స్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే మనం పర్సన్స్ ని మాత్రమే మధ్యలో కౌంట్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అంటే ఫ్లోర్స్ ని కౌంట్ చేయాలి. నాకు తెలిసి మీరు అక్కడే మిస్టేక్ చేస్తారు, అందుకే మీరు గుచ్చి 7th floor లో పెట్టారు. ఓకేనా? నెక్స్ట్ దీని మీద క్వశ్చన్స్ ఏం అడగచ్చు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ అంకిత అండ్ బాను? హౌ మెనీ మెంబర్స్ ఆర్ లివింగ్ బిట్వీన్ అంకిత అండ్ బాను? అంకితకి బానుకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? అంకిత ఉన్నది 7th floor లో, బాను ఉన్నది 1st floor లో. మధ్యలో ఒక వేకెంట్ ఫ్లోర్ ని విడిచిపెట్టేసి 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. అంకితకి బానుకి మధ్యలో 4 మెంబర్స్ ఉన్నారు. సో అలా చూడండి, అంకితకి బానుకి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయంటే ఏమని చెప్తారు? 5 floors. హౌ మెనీ ఫ్లోర్స్ అని అడిగితే 5 floors అంటారు. హౌ మెనీ మెంబర్స్ అని అడిగితే 4 members అంటారు. వేకెంట్ ఫ్లోర్ ని మెంబర్స్ ఇచ్చేటప్పుడు వేకెంట్ ఫ్లోర్ ని కౌంట్ చేయొద్దు. క్లియర్ కదా అందరికి? రిపీట్ చేయనా? అందరికి క్లియర్ అయినా ఎవరికైనా రిపీట్ చేయాలా? రిపీట్ చేయమంటే చేస్తా. ఓకే, నెక్స్ట్ పజిల్ చూద్దాం. ఇది చేయండి. డన్. ఈ పజిల్ చేయండి, కొత్తది. 9 persons ఉన్నారు, వాళ్ళు 9 different floors లో ఉన్నారు. ఓకే, ఒక ఫ్లోర్ కి ఒక పర్సన్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ వాళ్ళకి 2 types ఆఫ్ వాచెస్ అంటే ఇష్టం, ఫాస్ట్ ట్రాక్ వాచ్, టైటాన్ వాచ్. టోటల్ 9 members ఉన్నారు కదా, అందులో ఆ 9 members కి కూడా కొంతమందికి ఫాస్ట్ ట్రాక్ ఇష్టం, కొంతమందికి టైటాన్ వాచ్ ఇష్టం. కానీ వాళ్ళ దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ కలర్స్ ఏంటో మనకి ఇచ్చారు. ఎల్లో, గోల్డెన్, రెడ్ ఇలా కలర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఓన్లీ 5 of them హ్యావ్ టైటాన్ వాచెస్. టోటల్ 9 members కదా,
అందులో 5 మెంబర్స్ దగ్గర టైటాన్ వాచెస్ ఉన్నాయి, రిమైనింగ్ 4 మెంబర్స్ దగ్గర ఫాస్ట్ ట్రాక్ వాచెస్ ఉన్నాయి. ఇక్కడ మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫ్లోర్ నెంబర్ 1 తో కౌంట్ చేసుకుంటాం. టోటల్ 9 ఫ్లోర్స్. హింట్స్ ఇచ్చారు, జాగ్రత్తగా తప్పులు చేయకుండా ఆలోచించి చేయండి. ఇక్కడ మనకి ఇందులో 3 వేరియబుల్స్ ఉన్నాయి. పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ ఫేవరెట్ వాచెస్ ఉన్నాయి, ఆ వాచెస్ తాలూకా కలర్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లోర్స్, ఫ్లోర్ కూడా ఒక వేరియబుల్. టోటల్ 4 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. జాగ్రత్తగా చేయండి. ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నా, చేయండి. 2:32 అయింది. 2:37 వరకు మీ టైం.
4 minutes అయిపోయింది, ఇంకా ఎవరు ఆన్సర్ చెప్పలా. ఓకే, టైం అప్. మీకు ఇచ్చిన 5 minutes అయిపోయింది. మీరు 5 minutes లో పజిల్ చేయకపోతే ఎలాగా? 2 to 3 minutes లో చేసేయాలి ఒక పజిల్. నేను 5 minutes టైం ఇచ్చినా మీరు చేయాల. సరే చూడండి, 9 persons ఉన్నారు, వాళ్ళందరూ 9th floor బిల్డింగ్ లో ఉన్నారు. సో నెంబరింగ్ ఇచ్చుకుంటాం. 9 floors. 1 2 3 4 5 6 7 8 9. 9 floors రాసుకున్నాం. ఓకేనా? 9 floors అయ్యాయి. నెక్స్ట్ వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్స్ అని చదివాం కదా, 2 వాచెస్ ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్, టైటాన్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం అంతే. నెక్స్ట్, దేర్ ఆర్ 2 floors between the floors on which the persons having black fast track and silver titan watch. సిల్వర్ టైటాన్ కి బ్లాక్ ఫాస్ట్ ట్రాక్ కి మధ్యలో 2 floors ఉండాలి, గ్యాప్. ఆ రెండు ఎక్కడ ఉండాలో తెలియదు కాబట్టి ప్రస్తుతానికి పక్కన పెడతాం. సి ఓన్స్ ఏ రెడ్ ఫాస్ట్ ట్రాక్ వాచ్. సి కి రెడ్ ఫాస్ట్ ట్రాక్ అంటే ఇష్టం. ఓకే. ఎఫ్ డస్ నాట్ ఓన్ ఏ గ్రే ఫాస్ట్ ట్రాక్. ఎఫ్ దగ్గర గ్రే ఫాస్ట్ ట్రాక్ లేదు. ఏ స్టేస్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బిలో ద నెంబర్ ఫ్లోర్ ఆన్ విచ్ హెచ్ స్టేస్. హెచ్ ఎక్కడైతే ఉంటుందో హెచ్ కి కింద, హెచ్ కూడా ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లోనే ఉంటుంది, హెచ్ కి కింద ఇంకొక ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఏ ఉంటుంది. ద వన్ హూ ఓన్స్ పర్పుల్ టైటాన్ విచ్ స్టేస్ ఆన్ ద 4th floor. 4th floor లో పర్పుల్ టైటాన్. ఓకే, పర్పుల్ మనకి తెలిసేలాగా ఉంది. సో 4th floor లో పర్పుల్ ని వేసుకుంటాం. పర్పుల్. నెక్స్ట్ టైటాన్ అన్నారు కదా, పర్పుల్ టైటాన్ వేసుకున్నాం. నెక్స్ట్ ఏది? ద వన్ హూ ఓన్స్ పర్పుల్ టైటాన్ విచ్ స్టేస్ ఆన్ 4th floor. డి స్టేస్ ఆన్ 2nd floor. డి స్టేస్ ఆన్ 2nd floor అండ్ ఓన్స్ ఆరెంజ్ టైటాన్ వాచ్. 2nd floor లో డి ఉంది, తనకి ఆరెంజ్ టైటాన్ వాచ్ అంటే ఇష్టం. డి ఉంది, ఆరెంజ్, వైట్ కలర్ మారుద్దాం. డి ఆరెంజ్ టైటాన్. డికి ఆరెంజ్ టైటాన్ ఇష్టం. నెక్స్ట్, ఎఫ్ ఓన్స్ ఏ బ్లాక్ ఫాస్ట్ ట్రాక్ విచ్ స్టేస్ ఆన్ ద ఆడ్ నెంబర్ ఫ్లోర్. ఎఫ్ ఏమో బ్లాక్ ఫాస్ట్ ట్రాక్ అంటే ఇష్టం. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఎఫ్ ఉంటుంది. ఎఫ్ చూడండి, ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి, బ్లాక్ ఫాస్ట్ ట్రాక్ అంటే ఇష్టం. బ్లాక్ ఫాస్ట్ ట్రాక్ కి సిల్వర్ టైటాన్ కి 2 floors గ్యాప్ ఉండాలి. సో బ్లాక్ ఫాస్ట్ ట్రాక్ మనకి ఎక్కడ పెట్టాలో తెలిస్తే దానికి సిల్వర్ టైటాన్ కూడా మనం పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. దెర్ ఇస్ ఓన్లీ 1 floor between the floors on which F and G stay. F కి G కి మధ్యలో ఒక ఫ్లోర్ గ్యాప్ ఉండాలి. ఈ స్టేస్ ఇమీడియట్లీ అబౌవ్ ద ఫ్లోర్ ఆన్ విచ్ I stay. I ఎక్కడైతే ఉంటుందో, ఓకే, I ఎక్కడైతే ఉంటుందో I కి పైన G ఉండాలి. G అనా E? I కి పైన E ఉండాలి. తర్వాత G does not stay on the ground floor. గ్రౌండ్ ఫ్లోర్ లో G రాకూడదు. B stays immediately above the floor on which H stay. H ఎక్కడ ఉంటుందో H కి immediate above లో B ఉండాలి. There are only 3 floors between the floor on which C and F stay. C కి F కి మధ్యలో కేవలం 3 floors మాత్రమే గ్యాప్ ఉండాలి. C కి F కి మధ్యలో. ఎక్కడ గ్యాప్ వచ్చేలాగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా, మనకి చాలా పాసిబిలిటీస్ వస్తున్నాయి గ్యాప్ వచ్చేలాగా. సో చెక్ చేద్దాం ఎక్కడ వస్తుందో. నెక్స్ట్,
ఈ స్టేస్ ఆన్ 4th ఫ్లోర్. 4th ఫ్లోర్ లో ఈ ఉంటున్నారంట. సో 4th ఫ్లోర్ లో ఈని పెట్టుకున్నాం 4th ఫ్లోర్ లో. తర్వాత ఈ గురించి ఇందాక పాయింట్ చదివాం కదా, ఈ స్టేస్ ఇమీడియట్లీ అబౌవ్ ద ఫ్లోర్ ఆన్ విచ్ ఐ స్టే. ఈ ఏమో 4th ఫ్లోర్ లో ఉంటున్నారు కాబట్టి ఈకి కింద ఐ కావాలి, అంటే 3rd ఫ్లోర్ లో ఐ వస్తుంది. సో 3rd ఫ్లోర్ లో ఐని పెట్టుకున్నాం. ఓకే, ఈ పెట్టేసాం, ఐ పెట్టేసాం. The one who wants grey fast track which stays on the 3rd floor. 3rd floor లో గ్రే కలర్ ఫాస్ట్ ట్రాక్ ఉండాలి. సో 3rd ఫ్లోర్ లో గ్రే వేసుకున్నాం, ఫాస్ట్ ట్రాక్ ఉండాలి. FT అంటే ఫాస్ట్ ట్రాక్. నెక్స్ట్ ఎల్లో కలర్ వాచ్ ఈజ్ ఫాస్ట్ ట్రాక్. ఎల్లో కలర్ వాచ్ ఒకటి ఉంటుంది కదా, అది ఫాస్ట్ ట్రాక్ అవ్వాలి. ఓకే, ఇవి మనం వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి రిఫర్ చేసుకుంటే మనం ఏది మిస్ చేసామో అవన్నీ ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఓకే, 2 ఫ్లోర్స్ ఉండాలి. దేనికి? బ్లాక్ ఫాస్ట్ ట్రాక్ కి సిల్వర్ టైటాన్ కి మధ్యలో 2 ఫ్లోర్స్ గ్యాప్ ఉండాలి. బ్లాక్ ఫాస్ట్ ట్రాక్ వచ్చేసి F. సో F ని మనం పెట్టుకునే ఛాన్స్ ఉంటే తెలిసిపోతుంది. చూడండి, F ఓన్స్ ఏ బ్లాక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్, స్టేస్ ఆన్ ద ఆడ్ నెంబర్ ఫ్లోర్. ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో F ఉండాలి, ఫాస్ట్ ట్రాక్ ఉండాలి. నెక్స్ట్ 2 ఫ్లోర్స్ ఉండాలి F కి G కి మధ్యలో. సో ఇప్పుడు చూడండి, F పెట్టుకునే మన ఛాన్స్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టుకో, లేకపోతే 5th ఫ్లోర్ లో పెట్టొచ్చు, 7th ఫ్లోర్ లో, 9th ఫ్లోర్ లో. ఆడ్ నెంబర్ చాలా ఉన్నాయి. సో F పెట్టుకోవడానికి మనకి ఇంకా క్లారిటీ రావడం లేదు. నెక్స్ట్ F కున్న పాసిబిలిటీస్ ఏంటో చూస్తే, దేర్ ఇస్ ఓన్లీ 1 ఫ్లోర్ బిట్వీన్ F అండ్ G. F కి G కి మధ్యలో ఒక ఫ్లోర్ ఉండాలి. ఇఫ్ సపోజ్ ఫస్ట్ ఫ్లోర్ లో F పెట్టామనుకోండి, F కి G కి మధ్యలో ఒక పర్సన్ ఉండేలాగా పెట్టడం అవుతుందా? అవ్వదు. సో ఫస్ట్ ఫ్లోర్ లో F రాదు. 5th ఫ్లోర్ లో F పెట్టామనుకోండి, F కి G కి మధ్యలో ఒక పర్సన్ పెట్టుకునేలాగా అవుతుంది. 5th ఫ్లోర్ లో F పెట్టుకుంటే, 5th ఫ్లోర్ లో F పెట్టుకుంటే 7th ఫ్లోర్ లో G పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే 7th ఫ్లోర్ లో F పెట్టుకుంటే నెక్స్ట్ 9th ఫ్లోర్ లో G పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ రెండు రకాల పాసిబిలిటీస్ వేసుకున్నాం. నెక్స్ట్ ఏముంది? ఇంకో పాయింట్ చూడండి, 3 ఫ్లోర్స్ బిట్వీన్ C అండ్ F. F కి C కి మధ్యలో 3 ఫ్లోర్స్ గ్యాప్ ఉండాలి. సో F మనకు వచ్చింది కాబట్టి F కి 3 ఫ్లోర్స్ గ్యాప్ ఇచ్చి C ని పెట్టుకుందాం. ఈ పాసిబిలిటీలు చూడండి, లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో F కి 3 ఫ్లోర్స్ గ్యాప్ ఇస్తే మనకి C పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఇందులో C పడడానికి అవ్వడం లేదు. కాబట్టి ఇక్కడ కూడా F ని 5th ఫ్లోర్ లో పెట్టుకుందాం, 7th ఫ్లోర్ లో G ని పెట్టుకుందాం, 1st ఫ్లోర్ లో C ని పెట్టుకుందాం. నెక్స్ట్ F కి మనకు తెలుసు కదా, F తాలూకా వాచ్ ఏంటి? బ్లాక్ కలర్ ఫాస్ట్ ట్రాక్. సో F దగ్గర బ్లాక్ కలర్ రాసుకుంటాం, ఫాస్ట్ ట్రాక్ పెట్టుకుంటాం. ఫాస్ట్ ట్రాక్ ఏనా? ఓకే, ఫాస్ట్ ట్రాక్ F దగ్గర. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? ఫాస్ట్ ట్రాక్ కి సిల్వర్ కి మధ్యలో 2 ఫ్లోర్స్ గ్యాప్ ఉండాలి. సో ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కి సిల్వర్ కి మధ్యలో గ్యాప్ ఇచ్చేయండి. ఫాస్ట్ ట్రాక్ కి 5th ఫ్లోర్ లో ఉంది, F 5th ఫ్లోర్ లో ఉంది. F కి 2 ఫ్లోర్స్ బిలో మనకి సిల్వర్ ఫాస్ట్ ట్రాక్ పెట్టడానికి ఛాన్స్ లేదు. సో 2 ఫ్లోర్స్ అబౌవ్ 8th ఫ్లోర్ లో సిల్వర్ ని పెట్టుకుందాం. సిల్వర్ టైటాన్ వాచ్, ఫాస్ట్ ట్రాక్ కాదు, సిల్వర్ టైటాన్. సిల్వర్ టైటాన్ కూడా పెట్టేసాం. నెక్స్ట్ C ఓన్స్ రెడ్ ఫాస్ట్ ట్రాక్ వాచ్. C ఎక్కడుందో మనకు తెలిసిపోయింది కదా, C కేమో రెడ్ ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఉంటే ఇష్టం అంట. సో అది కూడా రాసేద్దాం. C కి రెడ్ ఇష్టం, ఫాస్ట్ ట్రాక్ అయినా. C ఓన్స్ రెడ్ ఫాస్ట్ ట్రాక్ వాచ్. చూడండి, ఫాస్ట్ ట్రాక్ మనకి టోటల్ ఎన్ని వచ్చాయి? 1 2 3 ఫాస్ట్ ట్రాక్స్ వచ్చాయి. ఇంకొక ఫాస్ట్ ట్రాక్ వచ్చేస్తే సరిపోతుంది, 4 ఫాస్ట్ ట్రాక్స్ రావాలి. నెక్స్ట్ A stays on even numbered floor below the even number floor of H. A ఏమో ఒక ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి, H కి బిలో ఉండాలి. H కూడా ఒక ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లోనే ఉండాలి. A H రెండు ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ లో ఉండాలి, H కి కింద A ఉండాలి. మనకున్న ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ ఏవి ఖాళీగా ఉన్నాయి? 8 6 ఖాళీగా ఉన్నాయి. సో 8 లో H ని పెట్టుకొని 6 లో A ని పెట్టుకుందాం. ఇంకా మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఏంటి? D. D ని 9th ఫ్లోర్ లో పెట్టుకుందాం. సో ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. పర్పుల్ D స్టేస్ ఆన్ 2nd ఫ్లోర్ పెట్టేసాం. నెక్స్ట్ ద వన్ హూ వాంట్స్ గోల్డెన్ టైటాన్ స్టేస్ ఆన్ టాప్ మోస్ట్ ఫ్లోర్. టాప్ మోస్ట్ ఫ్లోర్ లో గోల్డెన్ టైటానా? గోల్డెన్ టైటాన్ ఇష్టం అంట. సో టాప్ మోస్ట్ ఫ్లోర్ లో గోల్డెన్ టైటాన్ పెట్టుకున్నాం. ఓకే, టైటాన్ వాచెస్ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 టైటాన్ వచ్చాయి. సో ఇంకొకటి తెలిసిపోతే మనకి తెలిసిపోతుంది మొత్తం. నెక్స్ట్
ఏ డస్ నాట్ ఓన్ ఏ వైట్ టైటాన్ వాచ్. ఏ దగ్గర ఏమో వైట్ టైటాన్ వాచ్ లేదంట. సో ఏ దగ్గర వైట్ లేకపోతే ఇంకా వైట్ పడడానికి ఛాన్స్ ఎక్కడుంది? మనకున్నవే రెండు వేకెంట్ ప్లేసెస్ ఉన్నాయి, జి అండ్ ఏ. ఏకి వైట్ ఇష్టం లేదట, సో ఆబ్వియస్లీ కి వైట్ ఇష్టం. ఇంకా మిగిలిపోయిన కలర్ ఎల్లో, సో ఏ దగ్గర ఎల్లో వస్తుంది. లాస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? ఎల్లోకి ఏ వాచ్ ఇష్టం అని ఇచ్చాడు? ఎల్లోకి ఫాస్ట్ ట్రాక్ ఇష్టం అని ఇచ్చాడు. సో ఎల్లోకి ఫాస్ట్ ట్రాక్. టోటల్ గా ఫాస్ట్ ట్రాక్స్ 1 2 3 4 ఫాస్ట్ ట్రాక్స్ వచ్చేసాయి. సో మనకి ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చాడు 5 టైటాన్ వాచెస్ ఉండాలి, 4 ఫాస్ట్ ట్రాక్ వాచెస్ ఉండాలి. 4 ఫాస్ట్ ట్రాక్ వచ్చేసాయి కాబట్టి మిగిలిపోయింది కూడా టైటాన్ వాచ్ అవుతుంది. అంతే, అన్ని అయిపోయాయి. రెండు వైపులా సేమే వేసాను, అందుకని ఇది క్లియర్ చేస్తున్నా. ఎక్కడైనా అవకాశం ఉంటుందేమో అని రెండు సేమ్ వేసుకున్నా, కానీ అవకాశం రాలేదు. ఓకేనా? క్లియరా అందరికి? అందరికి ఓకే. క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ టైటాన్ ఆర్ ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఆఫ్ ద పర్సన్ హూ స్టేస్ ఆన్ 6th ఫ్లోర్? 6th ఫ్లోర్ లో ఉన్న పర్సన్ తాలూకా వాచ్ కలర్ ఏంటి? ఏ కలర్? 6th ఫ్లోర్ లో ఉన్నది ఏ దగ్గర ఉన్నది ఎల్లో కలర్ వాచ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యావ్ పర్పుల్ వాచ్? పర్పుల్ కలర్ వాచ్ ఎవరి దగ్గర ఉంది? ఈ దగ్గర ఉంది. ఆన్సర్ ఈ. నెక్స్ట్, హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ వైట్ వాచ్ అండ్ ఆరెంజ్ వాచ్? వైట్ వాచ్ కి ఆరెంజ్ వాచ్ కి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? వైట్ వాచ్ ఉన్నది 7th ఫ్లోర్ లో, ఆరెంజ్ వాచ్ ఉన్నది 2nd ఫ్లోర్ లో, మధ్యలో ఉన్నవి 4 ఫ్లోర్స్. సో ఆన్సర్ 4. అంతే, ఆ పజిల్ అయిపోయింది. ఇప్పుడు అనదర్ పజిల్ చూడండి. ఈ పజిల్ లో 8 పర్సన్స్ ఉన్నారు, టిఎండి, ఎక్స్కే, ఆర్జీ అండ్ జెడ్. వాళ్ళందరూ 8 ఫ్లోర్స్ లో ఉంటున్నారు. లోవర్ మోస్ట్ ఫ్లోర్ ని నెంబర్ 1 అనుకుంటాం, ఆ పైన 2 అండ్ సో ఆన్ అప్ టు 8 ఫ్లోర్స్ వేసుకుంటాం. వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు. బిఓఐ, ఎస్బిఐ, ఆర్బిఐ, సో అండ్ సో 8 బ్యాంక్స్ ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఓన్లీ 1 పర్సన్ నుంచి హింట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓన్లీ 1 పర్సన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన హింట్స్. ఇక్కడ ఓన్లీ 3 వేరియబుల్స్, ఫ్లోర్స్, పర్సన్స్, వాళ్ళ వర్క్ చేస్తున్న బ్యాంక్స్, అంతే. లాస్ట్ ప్రాబ్లం కంటే కొంచెం ఈజీగానే ఉంటుంది. చేయండి, ఫాస్ట్ గా చేయాలి ఈసారి అయినా. ఇచ్చిన పజిల్ మనం 2 to 3 minutes లో చేసేయాలి. అంత ఎక్కువ టైం తీసుకుంటే ఎగ్జామ్ లో వర్కౌట్ అవ్వదు. అలానే ఎగ్జామ్ లో మరీ టఫ్ ఇస్తాడేమో, మేము చేయలేమేమో అని కంగారు పడకండి. మేబీ మనం పెట్టుకున్న మార్క్స్ లో ఆర్ వేరే అదర్ ప్లాట్ఫామ్స్ లో మనం రాస్తున్న మార్క్స్, మన యాప్ లో పెట్టిన మార్క్స్ లో కొంచెం డిఫికల్టీ లెవెల్ ఉండొచ్చు, కానీ మెయిన్ ఎగ్జామ్ లో కొంచెం ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే మనం డిఫికల్టీ లెవెల్ ఉన్న పేపర్ కి అలవాటు పడితే మెయిన్ ఎగ్జామ్ మనకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. మనం రాసిందే ఈజీ పేపర్ రాస్తే మెయిన్ ఎగ్జామ్ చూస్తే కళ్ళు తిరుగుతాయి. సో మనం మార్క్ రాసేటప్పుడు కొంచెం డిఫికల్ట్ ఉన్న పేపరే రాయాలి. అందుకనే మీకు క్వశ్చన్స్ కొంచెం టఫ్ వస్తున్నాయి మార్క్స్ లో. అవి చూసి మాకు రాదేమో అని టెన్షన్ పడిపోకండి, మెయిన్ ఎగ్జామ్ లో ఈజీగానే ఉంటాయి.
చేశారా? వచ్చిందా? సరే చెప్తాను చూడండి. ఇక్కడ మొత్తం మనకి 8 persons 8th floor బిల్డింగ్ ఇచ్చారు కదా. సో ఫ్లోర్స్ ఫస్ట్ వేసేసుకుందాం. 1 2 3 4 5 6 7 8. ఎయిట్ ఫ్లోర్స్ వేసుకున్నాం. 8 persons ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ హింట్స్ చూస్తాం. చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని చూద్దాం. డైరెక్ట్ గా హింట్స్ ఏవి లేనట్టున్నాయి, అన్ని ఇండైరెక్ట్ గానే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా చదువుకుందాం టాప్ టు బాటం. చదువుకున్న తర్వాత ఏ పాయింట్ మనం వేయగలిగితే ఆ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం. There are 3 persons live between G and the one who works in RBI. G కి RBI కి మధ్యలో 3 persons ఉండాలి. More than 2 persons live between M and the one who works in BOI. M కి BOI కి మధ్యలో 2 persons కంటే ఎక్కువ ఉండాలి. K lives below the one who works in RBI. RBI కి కింద K ఉండాలి. More than 3 persons live between R and the one who works in ICICI. ICICI కి R కి మధ్యలో 3 కంటే ఎక్కువ ఉండాలి. The one who works in ICICI lives above R. R కి పైన ICICI ఉండాలి. తర్వాత G does not live on the topmost floor. చూడండి G ఏమో టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ఉండకూడదు అని చెప్పేశారు. ఫస్ట్ పాయింట్ ఏముంది? There are 3 persons live between G and RBI. G ఏమో టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ఉండకూడదు అంటే టాప్ మోస్ట్ ఫ్లోర్ లో G ని వేయకూడదు. G కి RBI కి మధ్యలో 3 members ఉండాలి. సో 7th ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ మధ్యలో G RBI వస్తాయి, కానీ ఎక్కడో మనకి తెలియదు. అది పక్కన పెడదాం, దాని మీద ఏదైనా హింట్ ఉంటే ఉండొచ్చు. Z neither works in ICICI nor SIB. ICICI లో SIB లో Z వర్క్ చేయట్లేదు. ఓన్లీ 1 person between X and the one who works in SIB. SIB కి X కి మధ్యలో ఒక పర్సనే ఉండాలి. Number of person live above X is 1 less than the number of person lives below T. అంటే దీని అర్థం ఏంటి? ఇఫ్ సపోజ్ X పైన ముగ్గురు ఉన్నారు అనుకోండి, T కింద నలుగురు ఉండాలి. అర్థమైందా? X పైన ముగ్గురు ఉంటే T కింద నలుగురు ఉండాలి. T కింద ఎంతమంది ఉంటారో అంతకంటే ఒక పర్సన్ తక్కువ ఉంటారు X పైన. X పైన ముగ్గురు ఉంటే T కింద నలుగురు ఉండాలి. అలాగా నేను ఎగ్జాంపుల్ చెప్పా. X పైన ముగ్గురు ఉంటే T కింద నలుగురు, అలా ఉండాలి కాంబినేషన్. 5 persons live between Z and the one who works in LVB. LVB కి Z కి మధ్యలో 5 members ఉండాలంట. 5 members ఉండేలాగా మనకి పాసిబిలిటీ ఎక్కడ వస్తుంది? అయితే Z చూడండి 5 టోటల్ మనకున్నదే 8 members. అందులో 5 members గ్యాప్ ఉండాలి Z కి LVB కి. ఆ 5 members ప్లస్ Z ఒకరు 6 persons, LVB ఒకరు 7 persons. అంటే 7 persons ఇక్కడ అయిపోయారు. ఒక్క పర్సన్ మాత్రమే ఎక్కడో పైకో కిందకో ఉండిపోతారు. సో Z ని వేసుకోవడానికి పాసిబిలిటీ ఏంటి? Z ఫస్ట్ ఫ్లోర్ లో 8th ఫ్లోర్ లో వేసుకుంటే LVB వచ్చేసి 2nd ఫ్లోర్ లో ఉండాలి. ఆర్ Z 7th ఫ్లోర్ లో వేసుకుంటే LVB వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండాలి. Z ని LVB ని వేసుకోవడానికి ఇదే పాసిబిలిటీ, మధ్యలో 5 members వచ్చేలాగా, ఇంకెక్కడ లేదు. నెక్స్ట్ number of person live between X and the one who works in RBI is 1 less than the number of person live between D and SBI. K does not work in BOI. The one who works in Axis Bank lives above the one who works in KVB. KVB కి పైన Axis ఉండాలి. The one who works in RBI lives below G. చూడండి G కి RBI కి ఇందాక కూడా మనం చదువుకున్నాం. RBI లో వర్క్ చేస్తున్న పర్సన్ G కంటే కింద ఉండాలి. నెక్స్ట్ G ఏమో టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ఉండకూడదు. G కి RBI కి మధ్యలో 3 persons ఉండాలి. G టాప్ మోస్ట్ లో ఉండకూడదు. G కి RBI కి మధ్యలో 3 persons ఉండాలి. G కింద RBI ఉండాలి. సో ఎక్కడ మనకి ఛాన్సెస్ ఉన్నాయి? టాప్ మోస్ట్ ఫ్లోర్ లో G ఉండకూడదు. సో 7th ఫ్లోర్ లో G పెట్టుకున్నాం అనుకోండి, 1 2 3 persons వచ్చేసి ఇక్కడ RBI పెట్టుకోవచ్చు. 3rd ఫ్లోర్ లో RBI ని పెట్టుకోవచ్చు. ఇక్కడ 6th ఫ్లోర్ లో G ని పెట్టుకుంటే 3 persons ని విడిచిపెట్టి 2nd ఫ్లోర్ లో RBI పెట్టుకోవచ్చు. ఇంకొక డౌట్ మీకు రావచ్చు, ఇఫ్ సపోజ్ 5th ఫ్లోర్ లో G ని పెట్టుకొని 3 members ని విడిచిపెట్టి ఫస్ట్ ఫ్లోర్ లో RBI రావచ్చు కదా. ఇది కూడా ఒక ఛాన్స్ ఉంది. 5th ఫ్లోర్ లో G ని పెట్టుకొని ఫస్ట్ ఫ్లోర్ లో RBI పెట్టుకోవచ్చు. కానీ ఇందాక నేను ఒక పాయింట్ చదివాను. ఏంటా పాయింట్? K ఏమో RBI కింద ఉండాలి అని చదివాను. ఎక్కడో ఉంది చూడండి. K lives below RBI. RBI కి కింద K ఉండాలి. RBI ఫస్ట్ ఫ్లోర్ లో వేసుకుంటే RBI కింద K వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు. సో RBI ఫస్ట్ ఫ్లోర్ లో రాదు, G 5th ఫ్లోర్ లో రాదు. ఇవి మనకున్న 2 పాసిబిలిటీస్. సో RBI వేసుకున్నాం, RBI కింద K రావాలి. సో లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో RBI కింద అంటే ఫస్ట్ ఫ్లోర్ లో వస్తుంది. రైట్ సైడ్ పాసిబిలిటీలో K 2nd ఫ్లోర్ లో అయినా రావచ్చు, ఫస్ట్ ఫ్లోర్ లో అయినా రావచ్చు. ఇమీడియట్ బిలో అనలేదు, బిలో అన్నాడు. చెప్పండి
మ్యామ్ జీకి ఆర్బీఐకి మధ్యలో 3 మెంబర్స్ అన్నారు కానీ ఇప్పుడు జీని పైన ఎలా వేసుకోగలం మ్యామ్, కిందన్నా వేసుకోవచ్చు కదా. ఇదిగో ఇక్కడ పాయింట్ ఉంది కదా, చూడండి నేను అండర్లైన్ చేస్తున్న పాయింట్ చూడండి. ద వన్ హూ వర్క్స్ ఇన్ ఓకే ఆర్బీఐ మ్యామ్. లివ్స్ బిలో జీ. ఓకే మ్యామ్. ఓకే, అందుకే నేను అన్ని మొత్తం ఫస్ట్ నుంచి చదవమని చెప్పా, చదివితేనే మనకి క్లారిటీ వస్తుంది. ఇలాంటివి ఇండైరెక్ట్ గా ఇస్తాడు, వెంటనే వేయలేము, డైరెక్ట్ గా వేసుకోలేము. సో అన్ని మొత్తం చదువుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఎక్కడి వరకు వేసాం, ఆర్బీఐ కింద కే ఉండాలి, అక్కడ వరకు వేసాం. నెక్స్ట్, మోర్ దాన్ 2 persons లీవ్స్ బిట్వీన్ ఎం అండ్ బిఓఐ. ఎం కి బిఓఐ కి 2 persons కంటే ఎక్కువ ఉండాలి. అంటే మినిమం గా మనం తీసుకోవాల్సినవి 3. ఎం ఎక్కడ తీసుకోవాలో తెలియదు. కే ఏమో ఆర్బీఐ కింద ఉండాలి, ఆర్బీఐ కింద కే వేసుకున్నాం. మోర్ దాన్ 3 persons లివ్ బిట్వీన్ ఆర్ అండ్ ద వన్ హూ వర్క్స్ ఇన్ ఐసిఐసిఐ. ఐసిఐసిఐ కి ఆర్ కి మధ్యలో మోర్ దాన్ 3 persons ఉండాలి. అంతేనా, మోర్ దాన్ 3 persons ఉండాలి. కంటిన్యూషన్ చూడండి, ఐసిఐసిఐ ఏమో ఆర్ కంటే పైన ఉండాలి, పైన ఐసిఐసిఐ ఉండాలి, కింద ఆర్ ఉండాలి, మధ్యలో మోర్ దాన్ 3 ఉండాలి. మోర్ దాన్ 3 అంటే మనం మినిమం గా తీసుకున్నవి 4. సో ఇప్పుడు ఆర్ వేసుకోవడానికి ఛాన్స్ ఎక్కడ ఉందో చూడండి. ఆర్ వేసుకోవడానికి మనకున్నవి ఓన్లీ వేరియబుల్స్, మెంబర్స్ చూసుకుంటే మనం ఉన్నవి 4 places ఖాళీగా ఉన్నాయి. ఈ 4 places లో ఆర్ ఎక్కడ వేసుకుంటే ఐసిఐసిఐ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందో చూడండి. 3rd floor లో ఆర్ ని వేసుకుంటే 1 2 3 4 4 వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఐసిఐసిఐ అని పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. మోర్ దాన్ 3 persons అన్నారు కదా, సో 3rd floor లో ఆర్ ని పెట్టుకుంటే 3 floors విడిచిపెట్టి టాప్ ఫ్లోర్ లో ఐసిఐసిఐ వేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆర్ ఇక్కడ చూడండి, కే మనం రెండిట్లో ఎక్కడో దగ్గర ఉండొచ్చు అని చెప్పుకున్నాం. సో ఈ కే రెండిట్లో ఎక్కడైనా ఆర్ ఉండొచ్చు. ఒక దగ్గర కే ఉంటుంది, ఫస్ట్ 2 floors ఒక దగ్గర కే ఉంటుంది, రెండో ప్లేస్ ఇంకెక్కడైనా ఆర్ ఉండొచ్చు. సో అప్పుడే మనం ఆర్ ని ఐసిఐసిఐ అని ఫిక్స్ చేయలేం. ఇఫ్ సపోజ్ 2nd floor లో ఆర్ ఉంది అనుకోండి, 7th floor లో ఐసిఐ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఆర్ ఉంటే 6th floor లో ఐసిఐసిఐ వస్తుంది. సో మనం క్లారిటీగా చెప్పలేకపోతున్నాం. సో ప్రస్తుతానికి అది పక్కన పెడదాం. జీ డస్ నాట్ లివ్ ఆన్ టాప్ మోస్ట్ ఫ్లోర్. జీ టాప్ లో లేదు. ఓకే, ఇటువైపు పాసిబిలిటీలో ఆర్ ని ఐసిఐసిఐ ని సెట్ అవుతుందా? ఇక్కడ ఆర్ పెడితే 3 persons ని విడిచిపెట్టి ఇక్కడ కూడా మల్టిపుల్ పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఓన్లీ 1 person లివ్స్ బిట్వీన్ ఎక్స్ కి ఎస్ఐబి కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ అబౌవ్ ఎక్స్ ఈజ్ 1 less than ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిలో టీ. చూడండి, మనకి ఇటువైపు చూసుకుంటే 4 ప్లేస్లే ఖాళీ ఉన్నాయి. ఎక్స్ పైన ఎంతమంది ఉంటారో అదే ఎక్స్ పైన, సపోజ్ ఎగ్జాంపుల్ గా ఏం చెప్పాను, ఎక్స్ పైన 3 members ఉంటే టీ కింద 4 members ఉండాలి. అదే రూల్. అంటే టీ కింద ఎంతమంది ఉన్నారో అంతకంటే ఒక పర్సన్ తక్కువ ఉండాలి. ఈ సపోజ్ ఎక్స్ ని ఇక్కడ పెట్టామనుకోండి, ఎక్స్ పైన 2 members ఉన్నట్టు అవుతుంది. అప్పుడు టీ కింద 3 members ఉండాలి. అప్పుడు టీని ఎక్కడ పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు. ఈ రెండు కాకుండా ఇంకేదైనా పాసిబిలిటీ ఉందా? ఇఫ్ సపోజ్ ఎక్స్ ని 5th floor లో పెట్టామనుకోండి, ఎక్స్ పైన 3 members అవుతారు. అప్పుడు టీని ఎక్కడ పెడతాం? టీని పెట్టడానికి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? అప్పుడు టీ కింద 4 members ఉండాలి. ఇక్కడ పెడితే టీ కింద 3 ఉంటారు, ఇక్కడ పెడితే టీ కింద 5 అయిపోతారు. సో ఛాన్స్ లేదు. ఎక్స్ ని టీని పెట్టడానికి ఇది ఒక్కటే ఛాన్స్. ఎక్స్ 6th floor లో ఉంటే ఎక్స్ పైన 2 ఉంటారు, టీ కింద 3 ఉంటారు. ఇది ఒక్క ఛాన్సే ఉంది ఎక్స్ ని టీని పెట్టడానికి. నెక్స్ట్, ఎక్స్ కి ఎస్ఐబి కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి అని చెప్పారు. అంటే ఇప్పుడు ఎస్ఐబి మనం ఎక్కడ వేసుకోవచ్చు? 8th floor లో అయినా వేసుకోవచ్చు, 4th floor లో అయినా వేసుకోవచ్చు. సరిగ్గా చెప్పలేము. ఇటువైపు చూద్దాం, ఎక్స్ కి టీని లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో. ఇక్కడ ఎక్స్ వేసుకుంటే ఎక్స్ పైన 3 members ఉన్నారు, టీ వేసుకుంటే టీ కింద 4 members రావాలి, కానీ 4 members లేరు, 3 వస్తున్నారు. ఇక్కడ చూసారా, ఎక్స్ కి టీకి వేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో అసలు ఛాన్సే లేదు. ఎక్స్ పైన 3 ఉంటే టీ కింద కూడా 3 ఉంటున్నారు. అలా ఉండకూడదు. ఎక్స్ పైన 3 ఉంటే టీ కింద 4 ఉండాలి. కానీ ఎక్స్ ని టీని వేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో అసలు ఛాన్స్ లేదు కాబట్టి నేను క్లియర్ చేస్తున్నా. క్లియర్ చేసేసి ఇక్కడ మనం కే కి 2 possibilities వేసుకున్నాం కదా, ఆ రెండు ఒక పాసిబిలిటీని ఇటువైపు వేసుకున్నాం. కొంచెం ఈజీ అవుతుంది స్టెప్స్ వేసుకోవడానికి. సో ఇక్కడ జెడ్, ఇక్కడ జి, ఇక్కడ ఎక్స్, ఇక్కడ టి, ఇది ఆర్బిఐ, ఎల్విబి. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లోర్ లో కే ఉంచుకుంటున్నాను, ఇక్కడ 2nd floor లో కే పెడతాను. ఓకేనా? కేని 2 రకాలుగా వేస్తున్నా. ఇప్పుడు కే ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఒక పాయింట్, ఐసిఐసిఐ ఆర్. ఆర్ ని ఐసిఐసిఐ ని ఇప్పుడు ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్ కి ఐసిఐసిఐ కి మధ్యలో 4 members, 3 కంటే ఎక్కువ ఉండాలి. నేను మినిమం గా 4 తీసుకుంటున్నా. 3 కంటే ఎక్కువ ఉండాలి. ఐసిఐసిఐ కింద ఆర్ ఉండాలి. ఇప్పుడు ఆర్ ని ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు? ఆర్ పెట్టుకోవడానికి ఛాన్సెస్, ఇఫ్ సపోజ్ ఆర్ 2nd floor లో పెట్టుకుంటే 1 2 3 4 floors వదిలేసి ఇక్కడ ఐసిఐసిఐ పెట్టుకోవచ్చు.
ఆర్ ఆర్ ని థర్డ్ ఫ్లోర్ లో పెట్టుకున్నా సరే ఇక్కడ ఐసిఐసిఐ వస్తుంది. ఇంకా క్లారిటీ లేదు, రెండు అలా ఉంచుదాం ప్రస్తుతానికి. ఆర్ ఎక్కడ పెట్టిన దాన్ని బట్టి ఐసిఐసిఐ ప్లేస్ ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీలో ఆర్ పెట్టుకోవడం క్లియర్ గా ఓకే. ఇక్కడ ఎక్కడ నుంచి చేసాం మనం? ఓకే డన్. పాయింట్స్ ఎక్కడ వరకు చదివాం? జీ టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ఉండాలి. ఆర్ ని జెడ్ ని కూడా ప్లేస్ చేసాం కదా, ఆర్ ని జెడ్. సో ఆర్ ఇక్కడ పెట్టుకుంటే జెడ్ ఐసిఐసిఐ వచ్చేసి 1 2 3 4 ఇక్కడ ఐసిఐసిఐ. ఇఫ్ సపోజ్ ఆర్ ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ ఐసిఐసిఐ అనుకున్నాం. అలా ఉంచుదాం, ప్రెసెంట్ ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ 5 persons ఇది పెట్టేసాం. జెడ్ కి ఆల్విబి కి మధ్యలో 5 persons. నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిట్వీన్ ఎక్స్ అండ్ హూ వర్క్స్ ఇన్ ఆర్బిఐ ఈజ్ 1 less than the number of persons live between డి అండ్ ఎస్బిఐ. చూడండి, ఎక్స్ కి ఆర్బిఐ కి మధ్యలో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో అదేమో డి కి ఎస్బిఐ కి మధ్యలో, ఇఫ్ సపోజ్ ఎక్స్ కి ఆర్బిఐ కి మధ్యలో 2 persons ఉన్నారు కదా, ఇప్పుడు డి కి ఎస్బిఐ కి మధ్యలో 3 persons ఉండాలి. అర్థమైందా? ఎక్స్బిఐ ఆర్బిఐ కి మధ్యలో 2 persons ఉన్నారు కాబట్టి డి కి ఎస్బిఐ కి మధ్యలో 3 persons ఉండాలి. ఇప్పుడు డి కి ఎస్బిఐ కి మధ్యలో 3 persons పెట్టడానికి ఛాన్స్ ఎక్కడుంది? డిని సపోజ్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, పైన 3 లేదు, కింద 3 persons ని విడిచిపెట్టి ఇక్కడ ఎస్బిఐ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. అంతేనా? సో డిని ఎస్బిఐని మనం ఇలా ప్లేస్ చేసుకోవాలి. తర్వాత కే డస్ నాట్ వర్క్ ఇన్ బిఓఐ. కే ఏమో బిఓఐ కాదు, సో బిఓఐ రాలేదు మనకి, ఎస్బిఐ వచ్చింది, సో నో ప్రాబ్లం. ద వన్ హూ వర్క్స్ ఇన్ యాక్సిస్ బ్యాంక్ లివ్స్ అబౌవ్ ద వన్ హూ వర్క్స్ ఇన్ కేవీబీ. కేవీబీకి పైన యాక్సిస్ బ్యాంక్ ఉండాలి. కేవీబీ మనకి ఇంకా రాలేదు కాబట్టి అప్పుడే యాక్సిస్ బ్యాంక్ ని వేయలేము. ద వన్ హూ వర్క్స్ ఇన్ ఆర్బిఐ లివ్స్ బిలో జీ. ఆర్బిఐ లో వర్క్ చేస్తున్న పర్సన్ జీకి బిలో ఉండాలంట. సో జీకి బిలోనే కదా ఉన్నారు, పైన జీ ఉంది, కింద ఆర్బిఐ ఉంది, సో నో ప్రాబ్లం. దెర్ ఆర్ 3 persons live between కే అండ్ ద వన్ హూ వర్క్స్ ఇన్ కేవీబీ. కే కి కేవీబీ కి మధ్యలో 3 persons ఉండాలి. కే మనకు తెలుసు కదా, కే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. సో కే కి కేవీబీ కి మధ్యలో 3 persons ని విడిచిపెడదాం. 1 2 3 persons ని విడిచిపెడితే డి దగ్గర కేవీబీ వస్తుంది. ఇంకా మనం ఆర్ ఫిక్స్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి, ఆర్ ఫిక్స్ చేయలేదు. కేకి కేవీబీకి మధ్యలో 3 persons రావాలి. 3 persons ని విడిచిపెట్టి వేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం విడిచిపెట్టిన పాయింట్స్ చూద్దాం. ఎక్స్ కి ఎస్ఐబికి మధ్యలో 1 person ఉండాలి. ఓన్లీ 1 person లివ్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఎస్ఐబి. ఇక్కడ చూడండి, జెడ్ నైదర్ వర్క్ ఇన్ ఐసిఐసిఐ నార్ ఇన్ ఎస్ఐబి అన్నారు. అంటే జెడ్ దగ్గర ఐసిఐసిఐ రాకూడదు. జెడ్ దగ్గర ఐసిఐసిఐ రాకూడదు అంటే థర్డ్ ఫ్లోర్ లో ఆర్ రాకూడదు, అంతేనా? జెడ్ దగ్గర ఐసిఐసిఐ రాకూడదు అంటే థర్డ్ ఫ్లోర్ లో ఆర్ రాకూడదు, అంటే సెకండ్ ఫ్లోర్ లో ఆర్ వేసుకుంటాం, 7th floor లో ఐసిఐసిఐ ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఐసిఐసిఐ ఇప్పుడు ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎక్స్ దగ్గర ఏమి ఇచ్చాడు? ఎక్స్ కి ఎస్ఐబికి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. అంటే ఎక్స్ మనకి ఎక్కడ ఛాన్స్ ఉంది?
ఎక్స్ కి ఒక పర్సన్ విడిచిపెట్టి ఎస్ఐబి వేయాలి అంటే 4th ఫ్లోర్ లో అయినా వేసుకోవచ్చు 8th ఫ్లోర్ లో అయినా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, జెడ్ ఏమో ఎస్ఐబి లో ఉండదు అని ఇచ్చాడు. సో జెడ్ ఎస్ఐబి లో ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ టీ ఎస్ఐబి లో ఉంటుంది, టీ ఎస్ఐబి. సో టీ దగ్గర ఎస్ఐబి వేసుకున్నాం. ఇంకా మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఏంటి, మనం అన్ని వేసేసామా? టీ వేసాం, ఎం వేయలేదు. సో 3rd ఫ్లోర్ లో ఎం వస్తుంది. ఎం గురించి ఏదైనా పాయింట్ ఇచ్చాడా చూడండి. మోర్ దాన్ 2 persons lives between M and the one who works in BOI. M కి BOI కి మధ్యలో మోర్ దాన్ 2 persons ఉండాలి. 2 persons కంటే ఎక్కువ ఉండాలి అంటే ఏం తీసుకుంటాం, మినిమం గా 3 తీసుకుంటాం. సో M ఇక్కడ ఉంది 1 2 persons కంటే ఎక్కువ. సో ఈ ఎక్స్ దగ్గర కానీ జెడ్ దగ్గర కానీ ఎక్కడైనా మనకి BOI వచ్చే ఛాన్స్ ఉంది. BOI తో ఇంకో పాయింట్ ఇక్కడ ఏదో చూసాం కదా, K does not work in BOI, అది మనకి సంబంధం లేదు ప్రెసెంట్. సో BOI ఇంకా ఏం బ్యాంక్ మిగిలిపోయింది మనకి, యాక్సిస్ బ్యాంక్. BOI యాక్సిస్, ఈ 2 పాయింట్స్ మనకి ఇప్పుడు కావాలి. అబ్జర్వ్ చేస్తే యాక్సిస్ బ్యాంక్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ద వన్ హూ వర్క్స్ ఇన్ యాక్సిస్ బ్యాంక్ లివ్స్ అబౌవ్ ద వన్ హూ వర్క్స్ ఇన్ KVB. KVB కి పైన యాక్సిస్ బ్యాంక్ ఉండాలి. సో 2 ప్లేసెస్ కూడా KVB కి పైన ఉన్నాయి, ఇమీడియట్ అబౌవ్ అనలేదు, KVB కి పైన ఉండాలి అని చెప్పాడు అంతే. సో 2 ప్లేసెస్ కూడా మనకి KVB కి పైన ఉన్నాయి. ఇంకా BOI ఒకటి మిగిలింది. BOI కూడా మనకి ఎక్కడ వేసుకోవాలో క్లారిటీగా లేదు. ఎక్కడైనా పాయింట్ ఉందా BOI కి యాక్సిస్ బ్యాంక్ కి క్లియర్ గా వేసుకునేలాగా? చూడండి ఒకసారి. G కి RBI కి ఇచ్చాడు మోర్ దాన్ 2 persons, 2 persons కంటే ఎక్కువ ఉండాలి, 2 persons కంటే ఎక్కువ. ఓకే చూడండి ఇది సరిపోతుంది కదా. మోర్ దాన్ 2 persons live between M and BOI. BOI కి M కి మధ్యలో 2 కంటే ఎక్కువ ఉండాలి. ఇఫ్ సపోజ్ 6th ఫ్లోర్ లో మీరు BOI పెట్టుకుంటే BOI కి M కి మధ్యలో కేవలం ఇద్దరే ఉన్నారు, కానీ మనకి ఇచ్చిన హింట్ ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ ఉండాలి. ఇద్దరు కంటే ఎక్కువ ఉండాలి అని క్లియర్ గా ఇచ్చినప్పుడు మనం ఇద్దరిని పెట్టకూడదు. ఇద్దరు కంటే ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు, 3 4 5 ఎంతైనా ఉండొచ్చు, ఇద్దరు కంటే ఎక్కువ. సో BOI మనకి టాప్ ఫ్లోర్ లో వస్తుంది. ఓకేనా. ఇంకా మిగిలిపోయిన బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ ఇక్కడ వేసేసాం. ఇది పజిల్. అర్థమైందా? అర్థమైందా అందరికి? ఓకే క్వశ్చన్స్ చూద్దాం. How many persons live between the person who lives immediately above X and the one who works in SBI? SBI కి X పైన ఉన్న పర్సన్ కి మధ్యలో ఎంత మంది ఉన్నారు? X పైన ఉన్నది G కి SBI ఉన్నది 1st ఫ్లోర్ లో, 7th ఫ్లోర్ కి 1st ఫ్లోర్ కి మధ్యలో ఎంత మంది ఉన్నారు? 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు. సో ఆన్సర్ 5. ఆన్సర్ 5. వెరీ గుడ్. నెక్స్ట్, who works in Axis Bank? Axis Bank లో ఎవరు వర్క్ చేస్తున్నారు? ఎవరు వర్క్ చేస్తున్నారు యాక్సిస్ లో? వెరీ గుడ్. యాక్సిస్ లో వర్క్ చేస్తున్నది ఎక్స్. D belongs to which bank? D ఏమో ఏ బ్యాంక్ కి చెందిన పర్సన్? KVB. నెక్స్ట్, అంతే, ఆ పజిల్ అయిపోయింది. ఇది వేరే పజిల్. చూడండి చిన్న పజిలే, ఫాస్ట్ గా చేసేయండి. 7 friends ఉన్నారు, JK LMN O and P, who lives on different floors in a 10-story building. చూసారా ఇది వేకెంట్ ఫ్లోర్. 10-story బిల్డింగ్ ఉంది, అందులో 7 persons మాత్రమే ఉన్నారు, అంటే 3 వేకెంట్ ఫ్లోర్స్ ఉన్నాయి. అది మీరు 3 వేకెంట్ ఎక్కడున్నాయో చూసుకొని పెట్టుకోవాలి. There are 3 floor that is vacant and 7 friends live in 7 different floors but not in the same order. చేసేయండి, చిన్నదే ఇది. వేకెంట్ ఫ్లోర్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ లేవు, ఇవ్వడు కూడా ఎగ్జామ్ లో. ఎప్పుడో మన టైం బాగోకపోతే వస్తాయి. క్వశ్చన్స్ కూడా ఎక్కువగా లేవు ప్రాక్టీస్ కి. ఇది చిన్న క్వశ్చనే, చేసేయండి. పాసిబిలిటీస్ ఏం వేయక్కర్లే, డైరెక్ట్ గానే వచ్చేస్తుంది, సింగిల్ పాసిబిలిటీలో వచ్చేస్తుంది.
చేసారా? చిన్న పజిలే, ఇంత టైమా? ఈ పాటికే చేసేయాలి. Waiting for your answer fast గా. Very good, Pujita. Pujita answer చేసేసారు. Very good. What about others? సరే చూద్దాం. వెరీ గుడ్ ధనలక్ష్మి. చూడండి 7 ఫ్రెండ్స్ ఉన్నారు, 10 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. సో 10 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది కాబట్టి మనం 10 ఫ్లోర్స్ వేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓన్లీ పర్సన్స్, ఎక్స్ట్రా వేరియబుల్స్ ఏవి లేవు కాబట్టి పాసిబిలిటీస్ ఉంటే పక్కన వేసేసుకుందాం, లేకపోతే లేదు, ఉంటే వేసుకుందాం. ఓకేనా? 10 ఫ్లోర్స్ వేసేసుకున్నాం. చూడండి ఏముంది, దేర్ ఆర్ 3 ఫ్లోర్స్ వేకెంట్ ఉన్నాయి, 7 ఫ్లోర్స్, 7 డిఫరెంట్ ఫ్లోర్స్, 7 మెంబర్స్ ఉన్నారు. దెర్ ఈస్ 1 వేకెంట్ ఫ్లోర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ అండ్ 2 వేకెంట్ ఫ్లోర్స్ ఇన్ అన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్. టోటల్ మనకి 10 ఫ్లోర్స్ ఉన్నాయి, అందులో ఒకటి ఆడ్ నెంబర్ వేకెంట్ ఉంది, 2 ఈవెన్ నెంబర్ వేకెంట్ ఫ్లోర్స్ ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం. దెర్ ఆర్ 3 ఫ్రెండ్స్ లివ్ బిట్వీన్ దిస్ ఆడ్ నెంబర్డ్ వేకెంట్ ఫ్లోర్ అండ్ ఎమ్. ఆడ్ నెంబర్ వేకెంట్ ఫ్లోర్ కి ఎమ్ కి మధ్యలో 3 ఫ్రెండ్స్ ఉన్నారంట. సో ఆడ్ నెంబర్స్ ఉన్నవన్నీ మనం పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసి 9. 9 ని వేకెంట్ పెట్టుకుంటే ముగ్గురిని విడిచిపెట్టి ఇక్కడ ఎం పెట్టుకుందాం. ఆర్ 7 ని వేకెంట్ పెట్టుకుంటే 1 2 3 ముగ్గురిని విడిచిపెట్టి ఇక్కడ ఎం పెట్టుకోవచ్చు. 5 ని వేకెంట్ పెట్టుకుంటే ముగ్గురిని విడిచిపెట్టి ఇక్కడ ఎం పెట్టుకోవచ్చు. అంతేనా? ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్, ద వన్ లివ్స్ జస్ట్ అబౌవ్ సెకండ్ ఫ్లోర్. కాదు, అంతేనా? దెర్ ఈస్, ఏది ఎక్కడ దాకా చదివాను నేను? దెర్ ఆర్ 3 ఫ్రెండ్స్ బిట్వీన్ ద వన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అండ్ వేకెంట్ ఫ్లోర్ ఎం హూ లివ్స్ జస్ట్ అబౌవ్ సెకండ్ వేకెంట్ ఫ్లోర్. అంటే ఎం ఏమో సెకండ్ వేకెంట్ ఫ్లోర్ కి జస్ట్ అబౌవ్ ఉండాలి. ఒక వేకెంట్ ఫ్లోర్ మనం ఆడ్ నెంబర్ తీసుకున్నాం, ఇంకొక వేకెంట్ ఫ్లోర్ ఎలాగో ఈవెనే ఉండాలి కదా. సో జస్ట్ అబౌవ్ ఎం కింద ఉన్న దాన్ని ఈవెన్ ఇది అనుకుంటాం, ఒక వేకెంట్ ఫ్లోర్ అనుకుంటాం. ఇక్కడ చూడండి, లాస్ట్ పాసిబిలిటీలో ఎంఏ కింద ఉంది, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. ఎం కింద మనం వేకెంట్ వేయగలమా? వేయలేము. సో ఇది రాంగ్. ఈ 2 పాసిబిలిటీస్ లో చూద్దాం. నెక్స్ట్, జే లివ్స్ బిలో ఎం. ఎం కింద ఏదో ఒక ఫ్లోర్ లో జే ఉండాలి. మనకి 3 ఫ్లోర్స్ ఖాళీ ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది, జే వేసుకున్నాం. ఇక్కడ 3 ఫ్లోర్స్ ఖాళీ ఉన్నాయి, ఎక్కడో దగ్గర జే వస్తుంది, ఇంకొక దగ్గర వేకెంట్ ఫ్లోర్ వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎం ఏంటి? ఎం ఏమో లివ్స్ జస్ట్ అబౌవ్ ద సెకండ్ వేకెంట్ ఫ్లోర్ ఫ్రమ్ ద టాప్. టాప్ నుంచి సెకండ్ వేకెంట్ ఫ్లోర్ కి జస్ట్ అబౌవ్ ఉండాలి. ఫస్ట్ వేకెంట్ ఫ్లోర్ మనం పైన ఆడ్ నెంబర్ ఒకటి తీసుకున్నాం, సెకండ్ వేకెంట్ ఫ్లోర్ అవ్వాలి, సెకండ్ వేకెంట్ ఫ్లోర్ అవ్వాలి. అంటే టాప్ నుంచి సెకండ్ వేకెంట్ ఫ్లోర్ మనం ఇక్కడ 4th తీసుకున్నాం, అంటే థర్డ్ వేకెంట్ ఫ్లోర్ ఏమవ్వాలి? ఈ 2 కాకుండా ఇంకా కిందకు ఉండాలి. ఇంకా కిందకున్న ఈవెన్ నెంబర్ ఏది? సెకండ్ ఫ్లోర్. సో 2 ఈవెన్, ఒక ఆడు ఉండాలి. ఎం కింద ఉన్న వేకెంట్ ఫ్లోర్ వచ్చేసి సెకండ్ వేకెంట్ అవ్వాలి. సో థర్డ్ వేకెంట్ వచ్చేసి ఎం ఇంకా కిందకు ఉండాలి. సో అందుకని ఈ 2 వేకెంట్ ఫ్లోర్స్ తీసుకున్నాం, ఈవెన్, ఇది ఆడ్. ఇంకో ఈ పాసిబిలిటీలో చూసుకుంటే ఎం కింద ఇంకొక వేకెంట్ వేసుకోవడానికి ఛాన్సే లేదు. సో ఇది కూడా రాంగ్.
ఈ ఒక్క పాసిబిలిటీనే ఉంది, ఇందులోనే ఆన్సర్ వస్తుంది. ఇందులో M కింద J ఉండాలి, ఈ రెండిట్లో ఎక్కడో దగ్గర J వస్తుంది. నెక్స్ట్, O lives on 8th floor and just below the odd number vacant floor. ఓకే, ఆడ్ నెంబర్ వేకెంట్ ఫ్లోర్ కి జస్ట్ బిలో 8th ఫ్లోర్ లో ఉండాలి, మనం వేసుకున్నది సరిపోయింది. L lives on 3rd floor, థర్డ్ ఫ్లోర్ లో L ఉండాలి, వేసేసుకున్నాం. సో థర్డ్ ఫ్లోర్ లో L ఉండాలి కాబట్టి M కింద J ఉండాలి కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ ఫ్లోర్ లో J వస్తుంది. నెక్స్ట్, దేర్ ఆర్ 2 ఫ్లోర్ బిట్వీన్ L అండ్ P. L కి P కి మధ్యలో 2 ఫ్లోర్స్ ఉండాలి, 2 మెంబర్స్ కాదు 2 ఫ్లోర్స్ ఉండాలి. సో L పైన 2 ఫ్లోర్స్ విడిచిపెట్టి ఇక్కడ P వేసుకుంటాం. K lives on an odd numbered floor but not below from P. P కింద K ఉండకూడదు, అంటే P పైన K ఉండాలి, ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి. P పైన ఉన్నవి 2 ఉన్నాయి, 7th ఫ్లోర్ ఒకటి, 10th ఫ్లోర్ ఒకటి. అందులో ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో K ఉండాలి. ఆడ్ నెంబర్ ఏది ఇందులో? 7. సో 7th ఫ్లోర్ లో K. There is non vacant floor on the topmost floor. టాప్ ఫ్లోర్ అనేది నాన్ వేకెంట్ ఫ్లోర్, అంటే అది వేకెంట్ ఫ్లోర్ కాదు, అక్కడ ఎవరో ఒకరు ఉన్నారు. ఇంకా మిగిలిపోయింది ఎవరు? అందరినీ వేసేసుకున్నాం. JKL, M ఉండిపోయిందా? M అయిపోయింది, N మిగిలిపోయింది. సో టాప్ ఫ్లోర్ లో N వస్తుంది, అదే ఆన్సర్. క్లియరా అందరికి? అందరికి క్లియర్ కదా? చెప్పాలా మళ్ళీ? Okay, done. How many members are there in between N and J? N కి J కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? How many members are there in between N and J? N కి J కి మధ్యలో 1 2 3 4 5 5 మెంబర్స్ ఉన్నారు, 6 కాదు 5 మెంబర్స్ ఉన్నారు. How many members are there in between K and L? K కి L కి మధ్యలో how many members are there in between K and L? K కి L కి మధ్యలో కేవలం 2 మెంబర్స్ మాత్రమే ఉన్నారు, only 2. How many floors are there in between N and M? How many floors are there in between N and M? N కి M కి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 1 2 3 4 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇలా వేకెంట్ ఫ్లోర్స్ ఇస్తే ఫ్లోర్స్ పర్సన్స్ చూసుకోవడం ఓకే కదా? చేయగలరు కదా ఈ టైప్? ఈ టైప్ క్వశ్చన్స్ చేయగలరు కదా అందరూ? ఓకే, డన్. ఈ రోజుతో ఫ్లోర్ పజిల్స్ క్లాస్ అయిపోయింది. రేపు ఒకవేళ రీజనింగ్ ఉంటే నేను క్వాడ్రిలేటరల్ పజిల్స్ కానీ బాక్స్ పజిల్స్ కానీ చెప్తా. రిమైనింగ్ టాపిక్స్ అన్ని అయిపోయాయి, ఓన్లీ పజిల్స్ లోనే మనకి కొన్ని టైప్స్ మిగిలిపోయాయి. ఆ ఓన్లీ పజిల్స్ టైప్స్ నేను ఇంకా ఫర్దర్ గా కవర్ చేస్తాను. రిమైనింగ్ టాపిక్స్ అన్ని అయిపోయాయి. మళ్ళీ సెకండ్ సైకిల్ వచ్చే వరకు ఈ లోపు ఉన్న పజిల్స్ అన్ని కవర్ చేసేద్దాం. ఓకేనా? రేపు ఒకవేళ రీజనింగ్ క్లాస్ ఉంటే రేపటి నుంచి ఐదర్ క్వాడ్రిలేటరల్ పజిల్స్ కానీ బాక్స్ పజిల్స్ కానీ చెప్తాను, ప్రిపేర్డ్ గా ఉండండి. డన్. నెక్స్ట్ నుంచి ఈ ఫ్లోర్ పజిల్స్ ఏ వచ్చినా ఎవరికి మార్క్స్ పోకూడదు, ఫాస్ట్ గా చేయాలి. క్లాస్ లో చెప్పిన మాత్రమే చేస్తే ఫాస్ట్నెస్ రాదు, ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్ వస్తుంది. సో ఏం చేస్తారు, క్లాసులన్నీ అయిపోయిన తర్వాత కూర్చొని ఇవన్నీ ప్రాక్టీస్ చేసేయండి. ఎగ్జామ్స్ కూడా డేట్స్ వచ్చేసాయి కాబట్టి మార్క్స్ ఎక్కువగా రాస్తూ ఉండండి. బై.